EMJN సంఘానికి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం అండి. నన్ను జాగ్రత్తగా హైదరాబాద్ నుంచి గుడివాడకి ప్రయాణం తోడుగా ఉండి ఎట్లాంటి అపాయం జరగకుండా క్షేమంగా చేర్చారు. దారిలో వచ్చేటప్పుడు ఒక చిన్న ఆలోచన కలిగింది. బహుశా మనకి సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి. దాంట్లో ఇంచుమించుది 4వ వారం అయిపోవచ్చింది. అంటే ఇంకో 48 లేకపోతే వారాల్లో మనకి ఒక నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాము. చాలా వారాలు ఉన్నాయి, చాలా కాలం ఉంది మనకి ఇక్కడ నుంచి కొత్త సంవత్సరంలోకి వెళ్ళడానికి అనేది వాస్తవమే, నేను కాదన్ను. అయితే 4 వారాలు అయిపోయాయి అంటే మన జీవిత కాలంలో దేవుడు మనకిచ్చిన అవకాశము, తన తట్టు తిరిగి ఉండడానికి ఇచ్చిన అవకాశాన్ని మనకి 4 వారాల్లో మనము కానిచ్చేసామని. అంటే దాంట్లో ఈ 4 వారాల్లో మనము ఎంత భక్తిగా ఉండగలిగాము, లేకపోతే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనము మనస్ఫూర్తిగా మనలో తెచ్చుకున్న మార్పులు ఎలాగున్నాయి, అది ఆత్మీయంగా పెరిగామా, లేకపోతే లోకరీతిగా పెరిగామా, లేకపోతే ఆత్మీయంగా తరిగిపోతూ మనము దేవుడికి దూరం అయిపోయామన్నది ఈ 4 వారాల్లో కూడా ఒకసారి మనం లెక్క పెట్టుకుంటే మనకు ఒక వాస్తవిక జీవితానికి మనకి ఒక అర్థం వస్తుంది. కాబట్టి ఈ వారము నేను మన సంఘంతో చర్చించాలనుకున్న అంశం కానివ్వండి, లేకపోతే వాక్యము ఒక 4-5 పదాల మీద చాలా కేంద్రీకమై ఉంటుంది. 1 ధర్మము, 2 క్రియ, 3 తీర్పు, ఆ తర్వాత చివరికి ఫలితము. మళ్ళీ చెప్తున్నానండి, 4 పదాల మీద ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకున్న వాక్యానికి 4 మాటలు మరి ముఖ్యమైనవి. 1 ధర్మము, క్రియలు, తీర్పు, చివరాఖరికి ఫలితము. ఓకే, కాబట్టి ముందు మనము వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకున్న తర్వాత కొన్ని వచనాలు చదువుకుందాము. దాని తర్వాత మనము వాక్యంలోకి వెళ్తూ మిగతా విషయాలు మనము దేవుని బట్టి నేర్చుకుందాము. ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీకు వేలాది స్తోత్రం ప్రభువా. ఈ గడిచిన కాలమంతయు నాతోని, నా కుటుంబ సభ్యులతోని, సంఘంతోని తోడుండి కాపాడుతూ వచ్చేందుకు స్తోత్రం ప్రభువా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వేలాది స్తోత్రము. ఈరోజు మీ యొక్క వాక్యాన్ని మా సంఘంతో నేను మాట్లాడే సందర్భంగా మాకు కావాల్సిన జ్ఞానము, తెలివి దయచేయండి ప్రభువా. మీ యొక్క వాక్యాన్ని నీతిగా, న్యాయంగా, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి చెప్పే ఒక తెలివిని నాకు దయచేయండి ప్రభువా. ఏ ఒక్క విషయము నా ఆలోచన బట్టి కాకుండా మీకు మహిమ ఘనత కలిగే విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఉన్న వాక్యాన్ని 10 మందితో పంచుకునే ఒక జ్ఞానం నాకు దయచేయండి ప్రభువా. ఈ విధంగా నన్ను ముందుకు నడిపించి దీవించవలసిందిగా నా ప్రభువు ప్రియరక్షుడైన యేసుక్రీస్తు ద్వారా పరలోక తండ్రిని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే చర్చ్, సో మనము మరొకసారి చెప్తున్నాను, మన వాక్యంలోకి వెళ్ళే ముందు 4 పదాలు ధర్మము. ఈ 4 పదాలు మనందరికీ చాలా సుప్రసిద్ధమైనవే, కొత్తగా లేకపోతే ఒక కాంప్లికేటెడ్ మాటలేం కాదు, లేకపోతే అతి క్లిష్టమైన మాటలేం కాదు. ఇవి మనము ప్రతి దినము మన జీవితంలో మనము వీటిల్ని పోల్చుకుంటూ నడవని రోజైతే ఉండదు. 1 ధర్మము, 2 క్రియలు, 3 తీర్పు, చివరాఖరిది ఫలితము. కాబట్టి మన జీవిత కాలం అంతే ఒకసారి మనము కంపేర్ చేసుకుంటే, లేకపోతే పోల్చుకుంటే ఈ 4 మాటల మీద చాలా స్పష్టంగా నడుస్తూ ఉంటుంది. ధర్మం అనే మాట వచ్చేసరికి బహుశా మనకి ఊహ తెలియనంత వరకు, మనకి దాని అర్థం తెలియనంత వరకు మనం వాటికి దూరంగా ఉండొచ్చు, పసితనంగా ఉండొచ్చు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మనకి వివేచన జ్ఞానం ఇచ్చిన దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మన జీవితంలో నీతి కలిగా ఉండాలని తన ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ప్రతిసారి తనకి కావాల్సినది ఏంటి అన్న విషయాన్ని తను మనకి సృష్టి మొదలు నుంచి చెప్తా ఉన్నారు. సృష్టి మధ్యకు వచ్చినప్పుడు తన కుమారుని చేత మనకి చెప్పడం జరిగింది. కాబట్టి మనము ప్రస్తుతానికి ఒక వాక్యం చదువుకున్నాము. సామెతలు 11వ అధ్యాయము 1వ వచనము. సామెతలు 11వ అధ్యాయము 1వ వచనం. దొంగత్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండె ఆయనకిష్టము. దొంగత్రాసు యెహోవాకు హేయము, సరైన గుండె ఆయనకిష్టము. దీంట్లో విషయం ఏంటంటే, ధర్మం అనే మాట దొంగత్రాసుతోటి మనం పోల్చాలనుకున్నప్పుడు ధర్మము మనకి
ఏ విధంగా పోల్చగలుగుతామంటే ధర్మంగా ఉన్నవా అధర్మంగా ఉన్నావా అన్న మాట మనకు ఒక త్రాసులో వేసినప్పుడే మనకి ఏ ఫలితం ఇస్తుందన్న దాన్ని బట్టి మన హృదయము ఆ పరిస్థితిలో ఉందని మనకు అర్థం కావచ్చు. అంటే ఒక్కొక్క వైపు మనము ధర్మాన్ని ఇంకో పక్కన అధర్మాన్ని వేసినప్పుడు ఏదైతే ఎక్కువ బరువుగా ఉందో దాన్ని బట్టి ఒక త్రాసు యొక్క గుణం మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి సామెతల్లో మనకి చెప్పేది అంటే దొంగ త్రాసు యెహోవాకు హేయము. దేవుడికి అధర్మంగా ఉండే ఒక క్రియ ఏదైనా కానీ అది హేయమైనదే. సరైన గుండె ఆయనకి ఇష్టం. అంటే నీతి కలిగిన గుండె, న్యాయం కలిగిన గుండె, స్వచ్ఛమైన ఆలోచనతోటి దేవుని యొక్క మహిమని దయచేసే ఒక గుండె ఆయనకి ఎంతో ఇష్టమైనది అన్నది. కాబట్టి మనం ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చేసే ప్రతి క్రియలోను కానీ, మాటలోను కానీ, ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ ధర్మం తట్టు మనం ఎంతవరకు నిలబడి ఉన్నాము, లేకపోతే ధర్మం కోసం మనం ఎంతవరకు ముందుకెళ్ళి ఉన్నాము అన్నది చాలా ముఖ్యం. ధర్మం అనే మాట కేవలము మనకి ఉద్యోగ విషయంలోనే కానివ్వండి, స్నేహితుల విషయంలో కానివ్వండి, లేకపోతే మన కుటుంబ సభ్యుల విషయంలోనే అనేది కాదు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వాక్యం అనే విషయంలో మనం ఎంత ధర్మంగా ఉన్నామన్నది. అంటే వాక్యంలో ధర్మంగా ఉండడం అంటే ఇతరులను చూసి నువ్వు వాక్యం తప్పు చెప్తున్నావో లేకపోతే నీ నడవడి సరిగ్గా లేదనే మాటను పక్కన పెడితే ముందు నా వరకు నేను వాక్యాన్ని బట్టి ధర్మంగా ఉన్నానని ఎంచుకోవడం అనేది అతి ముఖ్యమైన క్రియ. సో నేను ధర్మంగా ఉండడం అంటే ముందు నేను ఎలాగున్నానని చెక్ చేసుకోవడం లేకపోతే పరిశీలించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ధర్మం అనేది ముందు నాతో మొదలైన తర్వాతే నేను దాని ధర్మంలో సక్రమంగా నడిచిన తర్వాతే ఇతరులని నువ్వు ధర్మంగా ఉన్నావా లేవా అని ఒకవేళ అవకాశం ఉండి అడిగితే చేయగలిగితే తప్ప వేరే విషయంలో నాకు ఎలాంటి అధికారం లేదు. సో బీయింగ్ ఆన్ ఎ ఆనెస్ట్ పాత్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. బీయింగ్ ఆన్ ద ఆనెస్ట్ పాత్ ఆఫ్ ద లా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అంటే నీతి కలిగి న్యాయం వైపు ధర్మంగా ఉండడం అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం. కాబట్టి రెండోది మనకి లూకాలో 16వ అధ్యాయము 10 నుంచి 13 వరకు ఒకసారి చదువుకుందామండి. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. దిస్ ఇస్ అ క్యారెక్టర్. అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియచేసే ఒక వాక్యం ఇది. ఏంటంటే మనకు చిన్న చిన్న విషయాల్లో మనం నమ్మకంగా ఉంటే అలాంటి వాడు ఆ నమ్మకాన్ని తన శరీరంలో కానీ తన దేవుడిచ్చిన ఆత్మను బట్టి పెద్ద విషయంలో కూడా నమ్మకంగా ఉంటాయి. అంటే మిక్కిలి చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉండే ఆలోచన కానీ నేను నమ్మకంగా ఉండగలిగితే నేను పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటానని దేవుడు ఖచ్చితంగా నమ్ముతారు. తర్వాత మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. చిన్న కంపారిజన్ అండి ఇక్కడ. మిక్కిలి చిన్న విషయంలో న్యాయంగా ఉన్నవాడు అన్ని విషయాల్లో న్యాయంగా ఉంటాడు. మిక్కిలి చిన్న విషయంలో అన్యాయంగా ఉన్నవాడు అన్ని విషయాల్లో అన్యాయంగా ఉండును. అంటే అర్థం ఏంటంటే మన ఆలోచనలు పెద్ద విషయానికి చిన్న విషయానికి మనకు వ్యక్తిత్వం అనేది ఎప్పుడూ మారకూడదు. న్యాయాలనే విషయాలు చిన్న విషయంలోనే కనపడతాయి, పెద్ద విషయంలోనే మరి ముఖ్యంగా కనబడతాయి. ఉదాహరణకి నేను నా సోదరుడికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఏదైనా అవసరం ఉంది లేకపోతే వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంది నేను సాయం చేయాల్సిన విషయం ఉన్నప్పుడు నాకు ఆ యొక్క పరిస్థితి నాకు ఉన్నప్పటికీ నేను చేయకపోతే అది చిన్న విషయమే కావచ్చు. అదే విషయం రేపు పెద్దదైనప్పుడు కానీ లేకపోతే వేరే ఎవరైనా వచ్చాక సహాయం పెద్దది అడిగినా కూడా నేను చేయను. అంటే చిన్న విషయాల్లో నేను చేయగలిగింది పెద్ద విషయాల్లో కూడా న్యాయంగా ఉండగలుగుతాను. చిన్న విషయాల్లో నేను చేయలేనిది అన్యాయంగా ఉన్న విషయంలో పెద్ద విషయంలో కూడా నేను అన్యాయంగానే ఉంటాను. తర్వాత దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు అంటే నేను న్యాయంగా లేనప్పుడు నన్ను నమ్మి న్యాయంగా నాకు ధనం విషయంలో ఎవరు ఉంటారు? తర్వాత వచనం వచ్చేసరికి మీరు అన్యాయం ఉన్నప్పుడు మీ దగ్గర ధనము న్యాయంగా ఉంచే విధంగా ఎవరు మీ దగ్గరికి వస్తారన్నది. సో ఈ వాక్యం మొత్తంలో లూకా 16, 10, 13లో చెప్పేది ఏంటంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది చిన్న విషయాల్లోనూ ఖచ్చితంగా కనబడుతుంది. అది న్యాయంగా ఉంటే నీ పెద్ద విషయాల్లో నువ్వు న్యాయంగా ఉండగలుగుతావు. నువ్వు చిన్న విషయాల్లో అన్యాయంగా ఉంటే పెద్ద విషయాల్లో కూడా అన్యాయంగా ఉంటావు అనేది చెప్తుంది. అంటే న్యాయాన్ని నువ్వు ధర్మంతో కానీ రీప్లేస్ చేస్తే నువ్వు చిన్న విషయాల్లో ధర్మంగా ఉండగలిగితే అతి పెద్ద విషయాల్లో నీ యొక్క ధర్మం అనేది ఖచ్చితంగా
కష్టంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా నువ్వు అధర్మంగా ఉండగలిగితే పెద్ద విషయాలు నువ్వు ఖచ్చితంగా అధర్మంగానే ఉంటావు అన్నది. కాబట్టి మనిషికి చిన్న పెద్ద అనేది తేడా లేకుండా, అంటే ఏదైనా క్రియ విషయంలో మనకు వ్యక్తిత్వాన్ని స్వచ్ఛందంగా మనం ఒకే రీతిగా ఉండాలంటే మన యొక్క ఆలోచన దేవుడు బట్టి ఉండాలి తప్ప మన స్వనీతితో బతకడం అనేది సరైనది కాదు అన్నది. కాబట్టి ఈ రెండు విషయాలు మీకు ఇప్పుడు చెప్పాను, ఒకటి సామెతల నుంచి, ఒకటి లూకా నుంచి. ఈ ధర్మం అనే దానికి మరి ఏ రకంగా ఈరోజు వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతో తీసుకున్న ఈ రెండు వర్సెస్ ఇవి. అయితే దీని తర్వాత నేను మీతో క్రియలు, తీర్పు లేకపోతే ప్రతిఫలం అనే దాని గురించి మాట్లాడాల్సి వస్తే, నేను ఒక బైబిల్లో నిజ సంఘటనల్ని ఒక 3 ఎంచుకున్నానండి. వాటిల్లో కొన్ని పాత్రలు మనకి ఎంతో బాగా తెలిసినవే. ఆ పాత్రల చొప్పున మనము మాట్లాడుకుంటూ దానివల్ల మనకి అర్థమైన నీతి అనేది చివరాఖరికి మనం పోల్చుకోగలిగితే మనకి ఈరోజు ఒక వాక్యానికి ఒక అర్థం మనకి సంపూర్ణంగా అర్థమవుతుంది. మొదటిగా మనకి బైబిల్లో పాత నిబంధనలో నేను 2 పాత్రల్ని తీసుకుంటానండి, కొత్త నిబంధనలో ఒక పాత్రను తీసుకుంటాను. సో మొదలు పెట్టేటప్పుడు మనకి అందరికీ సుప్రసిద్ధంగా తెలిసిన ఒక సంఘటన ఏంటంటే శాంసన్ అండ్ డెలీలా. శాంసన్ అనే ఒక యోధుడు లేకపోతే న్యాయాధిపతి ఫిలిస్తీన్లకి ఒక సింహస్వప్నంలాగా ఉండే ఒక భీకరమైన శరీరం కలిగిన వాడు, ధైర్యవంతుడు, దేవుడి చేత ఆశీర్వదించబడిన ఒక మహా న్యాయాధిపతి. అతను ఉన్నంత వరకు ఫిలిస్తీన్లకి గెలుపు అనే మాటకి ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉండేవారు. ఎందుకంటే తన ఒంటి చేతితో అందరినీ దేవుడి కృప చేత, దేవుడి పరిశుద్ధాత్మ చేత తనకున్న బలంతో వారిని ఎదిరించేవాడు, దేవుడికి విజయం చేకూర్చేవాడు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని యుద్ధం రంగంలో ఏమీ చేయలేక, లేకపోతే ముఖాముఖిగా ఏమీ చేయలేక ఫిలిస్తీన్లు చేసిన పని ఏంటంటే, ఒక అందమైన స్త్రీని, దలీలియా అనే ఒక అమ్మాయిని తన వద్దకు పంపించి తన గురించి తెలుసుకోవడానికి పంపిస్తారు. సో దానికి రిఫరెన్స్గా మనము న్యాయాధిపతులు 16:5 ఒక్కసారి చదువుదామండి. ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనితోనున్నదో మేమెలాగో అతని గెలవవలసినో తెలుసుకొను. మేము అతని బంధించి అతని గర్వము అడుగుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణెములను నీకు ఇచ్చేదమని చెప్పింది. థ్యాంక్ యూ. కాబట్టి ఫిలిస్తీన్లు ఒక సర్దారులు, అంటే ఆ రోజుల్లో ఉండే అధిపతులు కానివ్వండి, ఆ వర్గానికి ఉండే గొప్ప గొప్ప నాయకులు కానివ్వండి, నేరుగా దేవుని చేత దీవించబడిన సంసోనుని ఎదుర్కోలేక తనని దొంగదారిలో కానీ వెన్నుపోటు విషయంలో కానీ వెన్నుపోటు ద్వారా కానీ తన మీద జయించాలన్న ఆలోచనతో ఎలాగైతే చేశారన్న దాన్ని మనకి ఈ వాక్యంలో కనబడుతుంది. ఫిలిస్తీన్లు సర్దార్లు దలీలాని పిలిచి తనని ఒక వ్యూహం రచించి, లేకపోతే ఒక కాన్స్పిరసీ విషయంలో చేయాలనుకొని తనకి ఒక్కొక్కళ్ళు 1100 షకీల్స్ ఇచ్చి, అంటే వెండి నాణాలు ఇస్తాము, నాకు నువ్వు చేయాల్సింది ఏంటంటే సంసోను దగ్గరికి వెళ్ళి ఆయనకున్న బలానికి ఉన్న నిజమైన కారణాలు ఏంటి, ఆ బలాన్ని మనము సంహరించగలుగుతాము, ఆ విషయాలని నువ్వు కనుక్కొని వచ్చినప్పుడు మేము అతనిని మాకు మోకాళ్ళ దగ్గర మేము పెట్టగలుగుతాము అన్న విషయాన్ని దలీలియాని కోరి పంపించడం జరుగుతుంది. ఇది నిజ సంఘటన అండి. కాబట్టి ఈ ప్రకారంగా జరిగే విషయాల్లో నేను ప్రతి వాక్యాన్ని లోతుగలను, కానీ ఐ జస్ట్ గివ్ యూ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ స్టోరీ. సో దలీలియా చేసినది ఏంటంటే, సంసోనికి చేరువయ్యింది, సంసోను దేవుడికి దూరం అయ్యే పరిస్థితికి మొదలైంది, బహుశా అప్పుడే కావచ్చు. స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు, ఆ స్త్రీని అమితంగా ప్రేమించాడు, తనతోనే ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాడు. దలీలా తనతోటి తన దగ్గర ఉన్న రహస్యాన్ని కోసం అనేది తను ఎంతో లాలించి, లేకపోతే దగ్గర చేసుకొని తనని ప్రేమించినట్లు నటిస్తా చాలా కాలంగా అడుగుతా పోయింది, నీకింత బలానికి కారణం ఏంటి, నాకు చెప్పచ్చు కదా అని. సంసోను చాలా విషయంలో దాటేస్తూ వచ్చాడు, తనను ఆట పట్టిస్తూ వచ్చాడు. నా బలము నేను పడుకున్నప్పుడు ఉంటుందను కానీ, లేకపోతే నా బలము నేను తినకపోతే ఉంటుందను కానీ, నా బలము నేను అక్కడ ఉంటేను అని చెప్పడం చేశారు. అయితే ఇది ఆట పట్టిస్తున్నారన్న విషయాన్ని దలీలా గ్రహించింది. ఇమోషనల్గా, అంటే తను చాలా బాధాకరంగా ఉన్నట్టుగా నటించింది. నాకు చెప్పవా, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు కదా, నేను ఇంతగా ప్రేమిస్తున్నాను కదా, నేను నాకు మాత్రం చెప్పవా అని విసిగించడం మొదలుపెట్టింది. విసిగించగా సంసోను కూడా ఒక సమయానికి విసిగిపోయి
తనకి తన దేవుడు ఇచ్చిన వరాన్ని తన ముందు పెడతారు. తన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా తన తెత్తిపైన కత్తెర పడలేదు అని కానీ, లేకపోతే తన జుట్టులో తన బలం ఉన్నదని చెప్పేస్తాడు. అయితే దెలీలా ఆ తర్వాత తనకి మద్యాన్ని సేవించి తనకి తర్వాత తన నిద్రలో పోయిన తర్వాత తన జుట్టు మొత్తాన్ని కత్తిరించేస్తుంది, తన బలం మొత్తం క్షీణించిపోతుంది. ఈ విషయాన్ని ఫిలిస్తీన్కి చెప్తుంది. ఫిలిస్తీన్ అందరూ వచ్చి సంసోన్ని తీసుకొని వెళ్ళిపోతారు, తను బంధిస్తారు. సో క్లుప్తంగా ఏంటంటే, సంసోనుకు దేవుడు ఏర్పరచుకున్న ఒక న్యాయాధిపతి, యోధుడు, ఒక గొప్ప వ్యక్తి. దేవుడికి దూరం అవడం వలన ఒక స్త్రీ ద్వారా తినని గెలవాలనుకున్న ఒక వర్గము, అంటే ఫిలిస్తీయులు సర్దార్లు, తనకి కట్టిన వెల ఒక్కొక్కళ్ళు 1100 వెండి నాణాలు. ఈ యొక్క లెక్క గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ లెక్కకి తర్వాత వచ్చే ఒక సన్నివేశానికి పోల్చుకోవచ్చు. 1100 వెండి దినారులు షెకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కళ్ళు అంటే అక్కడ ఎంతమంది సర్దార్లు ఉన్నారనేది లెక్క నేను చెప్పలేను, కానీ ఒక్కొక్కళ్ళు అంటే ఖచ్చితంగా 2 కన్నా ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఖచ్చితంగా ఒకరికన్నా ఎక్కువ ఉన్నారని. కాబట్టి అతన్ని పట్టుకున్న తర్వాత, అతన్ని బంధించిన తర్వాత సంసోనికి అనుకున్నది ఏంటంటే, నేను ఎంతో బలవంతుడు కాబట్టి నేను వీళ్ళందరినీ చంపి నేను తీసుకుని వెళ్ళిపోతాను అనుకున్నాడు. చివరాఖరికి తనకు అర్థమైంది ఏంటంటే, తను మోసపోయాడు. ఎవరైతే అమితంగా ప్రేమించాడో ఆ యొక్క వ్యక్తి ధర్మానికి విరుద్ధంగా, ధర్మానికి వ్యతిరేకంగా ప్రేమను నటిస్తూ, తన క్రియలని వ్యతిరేకంగా వేరొక వారి కోసం పనిచేస్తూ తనని నమ్మిన సంసోన్ని మోసం చేయడం జరిగేది మనం ఇక్కడ చూస్తాము. అయితే అటుపిమ్మట చివరాఖరికి పశ్చాత్తాపపడిన సంసోను యెహోవా దేవుడికి మొరబెట్టుకొని, నాకు చివరాఖరిగా ఒక్కసారి నాకు బలాన్ని దయచే ప్రభువా, నీ మహిమ కొద్దీ, లేకపోతే మీరు మహిమ పొందే విధంగా నేను మీకు వీరికి ఒక గుణమాటం చెప్పే విధంగా నేను మీకు ఒక గొప్ప సాక్షిగా నేను మరణించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటానని కోరినప్పుడు, ప్రార్థించినప్పుడు చివరిసారిగా దేవుడు సంసోనికి గొప్ప బలం దయచేస్తారు. ఆ బలంతో అక్కడ కట్టబడినప్పుడు ఆ ప్రాకారాన్ని కూల్చివేస్తారు, అందరినీ చనిపోతారు, ఫిలిస్తీన్లందరూ చనిపోతారు. సంసోనికి ఎప్పుడైతే పశ్చాత్తాపం పొంది దేవుడి దగ్గర ప్రార్థించాడో, తనకి ఇచ్చిన బలాన్ని బట్టి తన దేవునికి ఘనతను తీసుకొచ్చాడు. ఈ చిన్న విషయంలో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంసోను దేవుడికి దూరం అయిపోయాడు. ఎందుకు దూరం అయిపోయాడంటే, తన గురించి తను అతిగా గర్వపడ్డాడు కాబోలు. నేను చాలా బలవంతుడిని, నాకేం జరగదు అనుకున్నాడు. దేవుడి యొక్క విషయంలో తన ప్రార్థనా పూర్వకంగా దూరంగా అయిపోవడం వల్ల స్త్రీకి దగ్గరయ్యాడు, స్త్రీని నమ్మాడు. ఎవరినైతే అతిగా నమ్మాడో ఆ వ్యక్తి తనకి ధర్మానికి వ్యతిరేకంగా తనని చంపడానికి కూడా వెనకాడకుండా సంసోన్ని ధనానికి అమ్మేసింది. ఈ మాట గుర్తుపెట్టుకుంది, ఎందుకంటే ధనానికి ఒక స్త్రీ, ప్రేమించిన స్త్రీ తనని అమ్మేయడం జరుగుతుంది. చివరికి సంసోను పశ్చాత్తాపపడి దేవుడి దగ్గర ప్రాధేయపడి తిరిగి బలాన్ని చేకూర్చుకొని దేవుడికి ఘనత తీసుకొచ్చాడు. అయితే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. సంసోను తప్పిపోయాడు కాబట్టి సంసోను తిరిగి దేవుడి దగ్గర రావడానికి దెలీలా అనే ఒక స్త్రీ ఒక ఇన్స్ట్రుమెంట్గా పనికొచ్చిందా? కాబట్టి ఈ క్రియ జరగడం వల్ల సంసోను తిరిగి దేవుడి దగ్గర పశ్చాత్తాపానికి వెళ్ళడానికి అవకాశం పడిందా, లేకపోతే దాహోతపడిందా అంటే 2 వేర్వేరు విషయాలు. సంసోను చేసింది ఖచ్చితంగా తప్పే, దేవుడికి దూరంగా వెళ్ళిపోవడం. అలాగని ఈ యొక్క క్రియ సంసోను తిరిగి దేవుడి దగ్గర రావడానికి దెలీలాకి దేవుడు అంగీకారం ఇచ్చి ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చాడంటే కాదు. మనం చాలాసార్లు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం చాలాసార్లు అనుకుంటాము ఇది జరగలేదు, అది తప్పు, కానీ నువ్వు బాగుపడడానికి అది జరిగింది అనుకో, దేవుడే నీకు అవకాశం ఇచ్చాడు అనుకో అంటాను. అంటే చిన్న మాట చెప్తాను. ఒక వ్యక్తి చాలా కష్టాల్లో ఉన్నాడు. ఒక అబ్బాయి వాళ్ళ పెద్దనాన్న దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళాడు, నాకు ఇట్లాగా 1,00,000 రూపాయలు ధనం కావాలి, లేకపోతే 10,000 రూపాయలు ధనం కావాలి, ఒక చిన్న బిజినెస్ పెట్టుకుంటాను అని. వాళ్ళ పెద్దనాన్న లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరో, నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, తన్ని తరివేసి కొట్టి బయటకు పంపించేశారు. అలా తన్ని తరివేసిన తర్వాత అబ్బాయి పట్టుదలతోటి చాలా కష్టపడ్డాడు. కష్టపడిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత
చాలా డబ్బు సంపాదించాడు, దగ్గర దగ్గర కోట్లాది డబ్బు సంపాదించిన తర్వాత వారి చుట్టుపక్కల ఉన్న వారి చుట్టాలు, ఆ రోజు మీ పెదనాన్న అలా చేయకపోయి ఉంటే నీకు ఇలాంటి పరిస్థితి ఇంత ధనవంతుడు అయ్యుండేవాడు కాదు, కాబట్టి నువ్వు ఆయనకు రుణపడి ఉన్నావో, లేకపోతే ఆయన వల్ల నీకు జరిగింది మంచి, నువ్వు ఆయనకి సంతోషంగా వెళ్ళి చెప్పాలి అంటే అది కరెక్ట్ కాదు. అదే అవమానం కానీ లేకపోతే వ్యతిరేకత కానీ జరగడం వల్ల ఒక మనిషి పైకి వచ్చాడంటే, లేకపోతే పరిస్థితి నీకు దేవుడు దయచేశాడంటే అది కరెక్ట్ కాదు. మనిషి యొక్క ఆలోచన అనేది మనం జ్ఞాపకించుకోవాలి. ఇక్కడ ఆ బిడ్డ లేకపోతే ఆ చిన్నవాడు డబ్బు చేతులు లేనప్పుడు కూడా కష్టపడి రావడం అనేది అది దేవుడు ఇచ్చిన అవకాశంగా అని భావిస్తానే కానీ, అవమానం దేవుడు పెట్టిన ఒక క్రియ అనేది అంగీకరించడం నా వరకైతే సమంజసం కాదనిపిస్తుంది. అవకాశంలో కానీ అవసరంలో కానీ నేను సహాయం చేయలేనప్పుడు దానికి వచ్చే ప్రతిఫలానికి నేను బాధ్యుడిని కాదు అని నమ్మడం అనేది నీతి, అది ధర్మం. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జాంపుల్లో సంసోన్కి తిరిగి దేవుడు బలాన్ని దయచేసి తిరిగి తన వద్దకు తెచ్చుకోవడానికి డలేలియాని తను ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకున్నాడని అనిపిస్తే అది నా వరకు అయితే కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు అది దేవుడు ఇచ్చిన అవకాశము డలేలియా ద్వారా రావడం అనేది అనుకుంటే అది అన్లిమిటెడ్. సో దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ధర్మానికి తనతో పాటు ప్రయాణించే ఒక వ్యక్తిని, ప్రేమించిన వ్యక్తిని మోసం చేసిన ఒక క్రియ మనం ఇక్కడ సంసోన్ దలీలా చూస్తాము. అక్కడ మనిషిని ధనానికి అమ్మేసి ఆ తర్వాత తన ధనవంతరాలు కావాలనుకున్నది. అంటే వ్యక్తిత్వం అనేది లేకపోతే క్యారెక్టర్ అనేది ఇక్కడ మనం గ్రహించాలి. వ్యక్తిత్వం అంటే ఒక మనిషి క్యారెక్టర్ అనేది మనకి మన జీవిత కాలంలో మనం ఉన్నా లేకపోయినా కానీ మన యొక్క వ్యక్తిత్వం బట్టి ఈ రోజు మనం జీవిస్తున్న ఒక మన నడవడికలను బట్టి కానీ లేకపోతే నా క్రియలను బట్టి కానీ 2, 3, 4, 10 తరాల దాకా నేను చేసిన మంచిని కానీ బట్టి కానీ లేకపోతే చెడును బట్టి నన్ను ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకుంటాను. చిన్న ఉదాహరణ డెనేలి. అక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ యొక్క సంఘటన విషయంలో మనము సంసోను మోసపోయాడని చెప్తున్నాము, సంసోను వాక్యానికి దూరం అయిపోయాడని మాట్లాడుకుంటున్నాము, దలేలియా మోసం చేసిందని చెప్తున్నాము. అంటే తను చేసిన క్రియ తను ఇంతకు ముందు మంచిగా ఉండేదా, అతిగా మంచిగా ఉండేదా తెలియదు, కానీ ఈ రోజు మాత్రం మాట్లాడుకున్నప్పుడు తను మోసం చేసిందనే మాట్లాడతాము. తన ధనానికి తను ప్రేమించిన వాడిని అమ్మేసింది, తన హత్యకి తనకి ఒక కారణమైన వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకుంటాము. కాబట్టి ఈ విషయంలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన క్రియలు ఈ రోజు మనం చేసేవి ఈ రోజుతో వెళ్ళిపోవు. గతం అనేది ఎప్పటికీ మాసిపోదు. మనం చేసే క్రియలు, మనం మాట్లాడే మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన నడవడికలు అనేది మనము దేవుడి దగ్గర ఒప్పుకొని మర్చిపోయామని కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ నా చుట్టూ ఉన్నవారు ఆ అధర్మాన్ని గ్రహిస్తూనే ఉంటారు. నువ్వు నేను జీవించకపోయినా కానీ నా తర్వాత వచ్చే తరతరములు కానీ నా మంచిని బట్టి కానీ ఒకవేళ నా చెడుని బట్టి కానీ ఖచ్చితంగా నా యొక్క పిల్లలకి రిఫరెన్స్గా నేను మిగిలిపోతాను. మంచిని మర్చిపోవచ్చేమో కానీ చెడు చేసిన వారిని ఖచ్చితంగా సమాజము ఎప్పటికీ మర్చిపోదు. సో ఒక ముద్ర పడిపోతుంది. ఆ ముద్ర ఎంత భయంకరంగా ఉందంటే, ఎన్నో వేల సంవత్సరాల క్రితము డెలేలా సంసోనుకి చేసిన ఒక అన్యాయాన్ని మనం ఈరోజు లెక్కించుకోగలుగుతున్నాము. ఓకే, ఇది ఒక నిజమైన సంఘటన బైబిల్లో జరిగింది. రెండోది అంటే ఇది క్రియ అనే విషయంలో నేను తీసుకున్న ఇది ధర్మానికి సంబంధించిన క్రియల్లో ఇది ఒక క్రియ. ఉదాహరణగా మనకి బైబిల్లో జరిగిన వాస్తవ సంఘటనలో సంసోన్ దలీలా అనేది ఒక సంఘటన. రెండోది ఒక చిన్న కాంట్రవర్సీగా ఉండొచ్చు, కానీ నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. మనకి ఎంతో మందికి బాగా సుప్రసిద్ధమైన ఒక వ్యక్తి గురించి, జాకబ్ అండ్ రెబెక్కా, ఐజక్ అండ్ రెబెక్కా, అబ్రహాం యొక్క కోడలు ఐజక్ అండ్ రెబెక్కా. వారికి ఉన్న పిల్లలు ఈసావు అండ్ జేకబ్, అంటే ఈసావు అండ్ యాకోబు. రెబెక్కా ఒక క్యారెక్టరిస్టిక్స్ అంటే వ్యక్తిత్వాన్ని కానీ బైబిల్లో మనం ఎంచుకోగలిగినప్పుడు ఎంతో గొప్పగా రాయబడి ఉంటుంది. తనని ఐజక్కి భార్యగా ఎంచుకునే విషయంలో దేవుడి పట్ల ప్రార్థించి తను ఎంచుకోవడం జరుగుతుంది. తన ప్రేమను చూపిస్తారు, తన తెలివితేటల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎంతో సౌందర్యవంతరాల అని బైబిల్ చెప్తా ఉంటుంది. తను ఎంతో అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లో ఎంతో జ్ఞానం కలిగి ఉంటుందని చెప్తా ఉంటారు. సో అలాంటి యొక్క వ్యక్తిని మనము బైబిల్లో తీసుకుంటే ఎన్నో గొప్ప విషయాలు ఉన్నా, కానీ ఒక విషయానికి వచ్చేసరికి నాకు ప్రత్యేకంగా ఇబ్బంది కలిగే ఒక సందర్భం ఉంటుంది.
సో చిన్న ఇంట్రొడక్షన్. ఐజాక్ అబ్రహాం గారి యొక్క కొడుకు. అంటే దేవుడు ఒక స్నేహితుడుగా భావించిన అబ్రహాంకి తర్వాత పుట్టిన, ఎంతో కాలానికి ఇచ్చిన ఒక ఆశీర్వాదం బట్టి పుట్టిన వారు ఐజాక్ వారికి వచ్చిన ఇద్దరు కుమారులు ఈసావ్ అండ్ యాకోబు. బైబిల్ చరిత్రలో మొట్టమొదటి కవలలుగా లిఖించబడిన వారు ఈసావ్ అండ్ యాకోబు. వారు అన్నదమ్ములుగా పుడతారు. దేవుడు వారికి చాలా కాలానికి రెబెక్కకి పిల్లలు ఉండరు. కాబట్టి ఐజాక్ దేవుడి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు చాలా కాలం తర్వాత తన గర్భం దాలుస్తుంది. తనకి గర్భంలో ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు ఎంతో ఇబ్బంది కలుగుతున్నప్పుడు తను దేవుడికి ప్రార్థిస్తూ ఉంటుంది, ఏంటికి నా జరుగుతున్నది, నా పరిస్థితి ఏంటి, ఇంత కొంచెం ఇబ్బందిగా ఉంది నా పిల్లల వల్ల అంటే ఆదికాండం 25-23లో దేవుడు రెబెక్కకి చెప్తారు, నీ అందు ఇద్దరు శిశువులు ఉన్నారు, లేకపోతే వారు two nations will be coming out of your womb. అంటే 2 జనపదములు నీ గర్భం నుంచి రావడం జరుగుతుంది. పెద్దవాడు చిన్నవాడి మాట వినాల్సి ఒక పరిస్థితి ఉంటుంది. అంటే నేను చిన్నవాడిని ఏర్పరచుకున్నాను అని ఇండైరెక్ట్ గా ఆర్ డైరెక్ట్ గా దేవుడు రెబెక్కకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. వారు జన్మించేటప్పుడు మన అందరికీ తెలిసిందే, కాలు పట్టుకొని ఉంటాడు. సో మనం యాకోబుని మోసగాడిగా అప్పటి నుంచి కానీ అదొక సాదృశ్యంగా చూపిస్తాము, ఒక మెటఫార్ కాదు కానీ ఒక సాదృశ్యంగా చూపిస్తూ ఉంటాము. వారు పెద్ద అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరిలో తండ్రికి ఈసావ్ అంటే చాలా ప్రేమ, జేకబ్ అంటే తల్లికి చాలా ప్రేమ. అంటే పెద్దవాడంటే ఐజాక్కి చాలా ఇష్టము, ఐజాక్కి ఈసావ్ అంటే చాలా ఇష్టము. చిన్నవాడు జేకబ్ అంటే రెబెక్కకి చాలా ఇష్టము. ఈసావ్ యొక్క వ్యక్తిత్వం ఏంటంటే తను వేటగాడు, తను ఎక్కువగా అడవిలో వేటాడేవాడు, తర్వాత చాలా రోమాలు కలిగిన వాడు, బలిష్ఠుడు, చాలా ధైర్యవంతుడు. కాబట్టి ఐజాక్కి పెద్ద కుమారుడు అంటే చాలా ప్రేమ ఉండేది. చిన్న కుమారుడు అంటే రెబెక్కకి ఇష్టం. ఇది నేను చెప్పేది ఇది బైబిల్లో లేదు కానివ్వండి, నా ప్రకారము నేను అనుకున్నది ఏంటంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి పెద్దవాడు చిన్నవాడికి లోబడతాడు అన్న విషయాన్ని బట్టి కానివ్వండి, లేకపోతే చిన్నవాడు ఎప్పుడు తల్లితో ఉండేదాన్ని బట్టి కానివ్వండి, తల్లికి చిన్నవాడి మీద అమితమైన ప్రేమ ఉంటుంది. అయితే తనకి తెలిసింది ఏంటంటే పెద్దవాడికే తన తండ్రి మీద ఎక్కువ ఇష్టం ఉన్నదనే విషయం కూడా తనకు తెలుసు. ఈ విషయంలో మనం చూడాల్సింది ఏంటంటే క్రమేణా ఒక సమయానికి వచ్చేసరికి, మొత్తం వాక్యం చదవాల్సిన అవసరం లేదు కానివ్వండి, ఆదికాండం 27:1 ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. థ్యాంక్ యూ. సో ఐజాక్కి ఒక సమయం దాటిన తర్వాత వృద్ధాప్యంలో తనకి కళ్ళు కనబడడం అనేది కష్టమైంది. ఆ సమయానికి తన మరణం తన దగ్గరికి వచ్చిందని గ్రహించిన ఐజాక్ తన తర్వాత తను అతిగా ప్రేమించిన, లేకపోతే బాగా ఇష్టపడుతున్న తన పెద్ద కుమారుడికి దీవెనలు ఇవ్వాలన్న ఆశతో నిలబడి ఉన్నాడు. కాబట్టి నిజానికి మీరు వీలైతే ఇంటికి వెళ్ళకండి, ఈ 27వ అధ్యాయం మొత్తం చదవండి. దీనికి నేను చెప్పబోయే ఒక మీనింగ్ని దాన్ని కంపేర్ చేసుకుంటూ చూడండి, చాలా స్పష్టంగా ఉంటుంది. అది మొత్తం చదివితే సమయం సరిపోదు. ఒకటే ఎందుకు చదివిపించానంటే ఆ రోజు తన తండ్రి యొక్క పరిస్థితి ఏంటి, ఐజాక్ యొక్క పరిస్థితి ఏంటి అన్నది చెప్పడానికి బైబిల్ మనకి ఏ విధంగా స్పష్టంగా చెప్తున్నది అన్నది మీ ముందు పెడుతున్నాను. వృద్ధాప్యంలో బలహీనుడై కనులు సరిగ్గా కనబడలేని పరిస్థితి ఐజాక్ది. అంటే అబ్రహాం యొక్క కుమారుడు ఐజాక్, తన పరిస్థితి అది. ఆ విషయం తన భార్యకి తెలుసు, ఇద్దరు కుమారులకి తెలుసు. తనకి మరణం చేరుల్లో ఉన్నదని గ్రహించిన ఐజాక్ ఆ రోజు తన పెద్ద కుమారుని దీవించాలని దగ్గరికి పిలిచి, నువ్వు వేటాడి నాకు నచ్చిన కూర తీసుకొచ్చి వండి పెట్టు, నేను నీకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ మాట తన భార్య అయిన రెబెక్క, సౌందర్యవంతురాలు, భర్తకి నమ్మకస్తురాలుగా మనకి బైబిల్ చెప్తున్నారు, జ్ఞానవంతురాలు, తెలివిగలిగిన వ్యక్తి, అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి, తను చాటుగా విని ఎక్కడ తన చిన్న కుమారుడికి దీవెనలు ఉండవు అన్న ఆలోచనతోటి చేసే ఒక క్రియ
బహుశా తనకి ఇంతకు ముందున్న క్యారెక్టరిస్టిక్స్ అన్నిటికీ ఒకటైతే ఇప్పుడు తను బిహేవ్ చేసే క్యారెక్టరిస్టిక్స్ వేరు కావచ్చు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి రెబెక్కా చేయబోయే కార్యము ఎలాంటి తప్పు లేదు. దేవుడు చిన్నవాడిని దీవిస్తాను, చిన్నవాడి ద్వారా వచ్చే ఒక జనాంగాన్ని దీవిస్తాను, పెద్దవాడు చిన్నవాడికి లోబడి ఉండాలి అని చెప్పాడు కాబట్టి ఇలాంటి ఒక క్రియని తన ముందుకు తీసుకెళ్ళింది. సొంతంగా తన ఆలోచనతో తీసుకెళ్ళడం ఎలాంటి తప్పు లేదని అనుకోవడంలో నేను వ్యతిరేకించను. ఈ విషయం గురించి మాట్లాడిన తర్వాత 2-3 సన్నివేశాలు మీ ముందు పెడతాను. ఆ తర్వాత బహుశా మీరు కూడా ఆలోచించడం మొదలు పెడతారేమో. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, రెబెక్కా అందరికి తెలిసినట్లే తన చిన్న కుమారుని పిలిచి, నువ్వు వెళ్ళి 2 గొర్రెలను మంచి గొర్రెలను తీసుకురా, వాటితో నేను వండి పెడతాను. చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. నేను ఎలా వండుతాను అంటే అది మీ నాన్నగారికి ఇష్టమయ్యే విధంగా వండుతాను. ఆ తర్వాత నీ ఒంటి రోమాలు సరిగ్గా లేవు కాబట్టి నేను నీకు గొర్రెతోలను కప్పుతాను, మెడ చుట్టూ కప్పుతాను. కాబట్టి ఒక వాడిని తాకినప్పటికీ తండ్రిగా ఉన్న ఐజాక్కి కానీ భర్తకి కానీ నువ్వు ఈసావు అని తెలియాలి కానీ యాకోబు అని తెలియకూడదన్న ఆలోచనతో చేసే క్రియ. తన ఇంట్లో తన పెద్ద కుమారుడు ఉన్న వస్త్రాలను తీసుకొచ్చి తన చిన్న కుమారుడికి ధరించి ఈ యొక్క కూరను తీసుకెళ్ళి తన తండ్రి దగ్గర తీసుకెళ్ళి, జేకబ్ ప్రస్తుతానికి ఈసావులాగా నటిస్తూ ఉన్నాడు. నాన్న నేను వచ్చానన్నప్పుడు ఏంటి నీ గొంతు ఇలాగుందని అడుగుతాడు. నేను ఇట్లా వెళ్ళి తీసుకొచ్చాను. అంత తొందరగా ఎలా తీసుకొచ్చావు అంటే ఇది దేవుడు కార్యం కాబట్టి నాకు వేట తొందరగా దొరికిందని కూడా అక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. ఇవన్నీ జేకబ్ అనే మాటలు ఇవి. సరే అని దగ్గరికి పిలిచిన తర్వాత తనని తీసుకొని తను ముద్దాడాలనుకుంటాడు. కాబట్టి నువ్వు జేకబ్వా ఈసావ్వా అని తెలుసుకోవడానికి తండ్రి దగ్గరికి తీసుకుంటాడు. ఎందుకంటే తనకి కనబడట్లేదు కాబట్టి. ఆ గొర్రె తోలుని కప్పుకొని ఉండడం వల్ల తన పెద్ద కుమారుడు అనుకున్నాడు, లేకపోతే తన పెద్ద కుమారుడు యొక్క వస్త్రాలను బట్టి తన పెద్ద కుమారుడు అనుకున్నాడు. తను తిన్నాడు, సంతోషపడ్డాడు. తనకి ఉన్న దీవెనలు, తన పెద్ద కుమారుడికి ఇవ్వాల్సిన దీవెనలు అన్నీ కూడా తన చిన్న కుమారుడికి దీవించేశాడు. ఆ తర్వాత తన పెద్ద కుమారుడు వస్తాడు, అడుగుతాడు, నాన్నారంటే నువ్వు జేకబ్ నువ్వు ఈసావు కాదా, మరి ఎవరు వచ్చారని బాధపడతారు. సో దీనివల్ల అన్నదమ్మునికి వైర్యం పెరుగుతుంది. ఇది జరిగిన వాస్తవం అండి. ఈ విషయాల్లో ఈ యొక్క సందర్భంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, కళ్ళు కనబడిన ఒక భర్తని భార్య మోసం చేసిందా, తన చిన్న కుమారునికి ఉన్న ప్రేమతోటి తన చిన్న కుమారుడికి మాత్రమే దీవెనలు కావాలన్న ఆలోచనతోటి తన మోసం చేసి ముందుకు తీసుకెళ్ళిందా అంటే నేను అవుననే అంటాను. లేదు, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇది జరగాలి కాబట్టి తన ద్వారా దేవుడు అలా జరిపించుకున్నారు అంటే నా వరకు నేను వ్యతిరేకిస్తాను. దేవుడు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని అన్యాయంగా జరిపించి నా క్రియ ఎలా ఉంది కాబట్టి అది అన్యాయమైన పర్వాలేదు, నా విషయంలో న్యాయంగా ఉంది అని అనుకునే దేవుడు అయితే కాదని నేను నమ్ముతున్నాను. మీరు యూ కెన్ క్వశ్చన్ మీ ఆర్ డిబేట్ ఆన్ దిస్. రెండోది, తల్లి తప్పు చేస్తుంటే కుమారుడు వ్యతిరేకించకుండా నువ్వు నీ భర్తకి వ్యతిరేకంగా మోసం చేస్తున్నావు, అన్నకి మోసం చేస్తున్నావు అని చెప్పకుండా నాకు దీవెనలు కూడా కావాలి, అది అన్యాయమైన పర్వాలేదు, నేను దాన్ని స్వీకరిస్తాను, కలిసి మోసం చేద్దామనే ఆలోచనలోకి చిన్న కుమారుడు కూడా అదే విధంగా వెళ్ళాడు. అంటే జ్ఞాపకం చేసుకున్నట్టు ధర్మం అనే దానికి ప్రత్యక్షంగా వీరు ఇద్దరు వ్యతిరేకులుగానే ఇక్కడ బిహేవ్ చేశారు. వీరి యొక్క క్రియ ధర్మానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నది. వారు చేసిన క్రియలు ధర్మానికి ఎంత వ్యతిరేకంగా ఉన్నదంటే, భర్తని భార్య మోసం చేసింది, తండ్రిని అన్నని కొడుకు మోసం చేశాడు. తల్లి సామాన్యంగా బిడ్డలకి ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అని తారతమ్యాలు ఉండదని మనం ఎంతో గొప్పగా మాట్లాడుకుంటాము. కానీ తల్లి తన చిన్న కుమారుడి మీద ఉంచిన ప్రేమతోటి పెద్ద కుమారుడికి కనీసము ఒక్క దీవెన కూడా లేకుండా చేసింది. మీరు అడగచ్చు, ఇది దేవుడికి కార్యం కాబట్టి దేవుడు మనకి ఇలాగా చేయించారు, ఇట్లా తప్పేం లేదని. ఐ విల్ జస్ట్ రిఫర్ యూ వన్ థింగ్. అది మనకి ఇదే బైబిల్లో ఎస్తేర్ అని ఒక రాణి ఉంటారు. ఎస్తేర్ అనే రాణి ఉన్నప్పుడు తన జనాంగాన్ని కాపాడుకోవడం కోసమని తన రాజు దగ్గర ఇలాంటి వ్యతిరేకమైన ఆలోచన ఏ రోజు చేయలేదు. ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను మీకు చెప్తున్నానంటే, ఒక్కసారి మన ఎస్తేర్లో 4వ అధ్యాయం 16వ వచనం ఒక్కసారి చదువుదామండి, మెల్లగా చదవండి. నీవు పోయి చూసినందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరం సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుడి. నేనును నా పనికత్తులు కూడా ఉపవాసం ఉందుము.
ప్రవేశించుట న్యాయ వ్యతిరేకం అంటే రాజు దగ్గర ఉన్నను నేను రాజు యొద్దకు ప్రవేశించదను, నేను రాజు యొద్దకు ప్రవేశించదను, నేను నశించదను, నేను నశించదను. అట్టువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించను. చూడండి, ఇక్కడ వ్యత్యాసం చెప్తున్నాను. తనని తప్పు చేయాలని కాదు కానీ ఎక్కువ చేయాలని, వ్యత్యాసం ఏంటంటే దేవుడి కార్యము జరిపించుకోవాలి అనుకుంటే ఎస్తేరు ఎంచుకున్న మార్గము వంచన కాదు. క్షమించాలి, ఒకవేళ దేవుడికి ఇది వ్యతిరేకంగా ఉంటే ఐఎమ్ ఫైన్ టు టేక్ ద పనిష్మెంట్. బట్ ఐజక్ విషయంలో, ఈసా విషయంలో తల్లి కుమారులు వ్యతిరేకంగా వంచారని అంట, నేను మోసం చేశారు. ఎస్తేరు తన జనాంగాన్ని కాపాడుకునే విషయాల్లో తను దైవచిత్తంగా 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉండాలని తన జనాంగానికి తన వారికి అందరు కలిసి ఉంటారని ఒక సందేశం పంపించింది. ఆ విధంగా వారు ప్రార్థనలో ఉండి తన ఒక వాక్యాన్ని, తన ఒక క్రియని, ఏదైతే ఇజ్రాయేలీలు కాపాడుకోవాలన్న ఆశని, దేవుడి యొక్క జనాంగాన్ని కాపాడుకోవాలన్న ఆశని దైవ చిత్తంగా చేసిందే తప్ప వ్యతిరేకంగా కానీ మోసపూర్వకంగా చేయలేదు. ఐ థాట్, అంటే నేను అనుకున్నాను, దేవుడు యాకోబుని దీవించి చిన్నవాడు దగ్గర పెద్దవాడు అంటే అతను చెప్పే మాట ఒప్పుకోలు కాబట్టి నేనేం చేసినా పర్వాలేదు అనే దానికంటే కూడా మేబీ ఒకవేళ, ఇది నా ఆలోచన అండి, మేబీ ఒకవేళ రెబెకా ఆ రోజు ఏ దేవుడి ద్వారా అయితే తనకి ఐజక్తో వివాహం జరగడానికి దీవెన కలిగిందో, ఏ ఐజక్ అయితే రెబెక్కాని ఇంతకాలం నమ్మి బతుకు జీవిస్తున్నారో, తన చివరి దినాల్లో తన కనబట్టలేదు కాబట్టి మోసం చేయాలన్న ఆలోచన కంటే కూడా తన దగ్గరికి వెళ్ళి దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి చిన్నవాడికి దీవెన రావాలి, ఆ ఆలోచన ఏంటన్నది మేబీ మీరు ఒకసారి దేవుడితో ప్రార్థించితే మీకే కరెక్ట్గా దేవుడు చెప్తారు కదా అన్న ఒక మాటతోటి జరిపే ఉండొచ్చేమో. She could have taken a way of speaking to her husband rather than just making a plot against her own husband. తన దైవచిత్తంగా ఖచ్చితంగా చేయలేదని నేనైతే నమ్ముతున్నాను. బికాస్ దేర్ వాజ్ ఎ వే, అవకాశం ఉంది. ప్రార్థనా పూర్వకంగా ఎస్తేర్ చేయగలిగినప్పుడు రెబెకా గారు కూడా ఖచ్చితంగా చేయగలిగే అవకాశం ఉంది. తల్లి తప్పు చేస్తున్నప్పుడు కొడుకు తన ఆశీర్వాదాల కోసం అనేది తల్లితో పాటు చేయడం అనేది కూడా తప్పే. దీని విధంగా నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో వేల సంవత్సరాలు అయినప్పటికీ యాకోబు మోసగాడు అన్న మాట ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటాం. మన క్రియలను బట్టి, ఇందాక ఇచ్చిన ఉదాహరణలో మన క్రియలను బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి మనల్ని ఎంచే విధానము తరతరాలు కొన్ని వందల వేల సంవత్సరాల జ్ఞాపకం పెట్టుకునే విధంగా ఉండేది. దీనికి మరొక ఉదాహరణ. వ్యత్యాసం ఏంటంటే ఎస్తేరు దైవచిత్తంగా దేవునికి మహిమ కలిగే విధంగా, దేవుడికి అనుకూలంగా ఉండే విధంగా దేవుని మెప్పించి దేవుడి ద్వారా వచ్చే జ్ఞానంతో తన భర్త దగ్గరికి వెళ్ళి ఇజ్రాయేలును కాపాడుకొని ఒక గొప్ప రాణిగా మనకి బైబిల్లో రాయడానికి లేకపోతే లిఖించబడడానికి మనకి ఒక గ్రంథమే ఉందంటే, అది ఒక చాప్టరే ఉందంటే, వీ హ్యావ్ టు బీ సో ప్రౌడ్ అబౌట్ హౌ వీ రీచ్ గాడ్. మన క్రియలు జరగాలంటే మన వ్యక్తిగతంగా మన ఆలోచనతోటి మోసపూర్వకంగా వెళ్ళడం కంటే కూడా దేవుడి వద్ద నా మనవి పెట్టిన రోజు, దేవుడి వద్ద నేను నా ప్రార్థన చేసినప్పుడు నాకు మార్గం కనబడుతుంది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ అండ్ ఐ స్టాండ్ బై దట్. ఇంకో ఉదాహరణ చెప్తానండి. దావీదు, బెత్షెబా, సొలొమోన్, ఈ ముగ్గురు విషయాల్లో కూడా దావీదు మహారాజు చివరి దినాల్లో ఉన్నప్పుడు తన రాజ్యాన్ని ఎవరు తీసుకొని పోతారని తన పెద్ద కొడుకు వేరే వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు బెత్షెబా దగ్గరికి ప్రవక్తను పంపించి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని వెళ్ళి తనకి జ్ఞాపకం చేయి, సొలొమోని అతను రాజును చేస్తారు, దేవుడు ఆ కార్యం చేస్తాడని చెప్పడం జరుగుతుంది. బెత్షెబా తన కుమారుణ్ణి సొలొమోనిని రాజుగా చేయడానికి దావీదుని మోసం చేయలేదు. అండ్ ఐఎమ్ సేయింగ్ అగైన్, బెత్షెబా సొలొమోన్ని రాజుగా చేయడానికి దావీదుని మోసం చేయలేదు. షీ స్పోక్ టు హిమ్, మాట్లాడింది. అది దేవుడి ద్వారా వచ్చిన నడిపింపు వల్ల దావీదు తనకిచ్చిన మాటని జ్ఞాపకం చేసుకొని సొలొమోనుని ఇజ్రాయెల్కి రాజును చేశారు. ఒక గొప్ప నాయకుడుగా మనం ఈ రోజు కూడా జ్ఞాపకం ఉంచుకుంటాము. ఇవి నిజ సంఘటనలు.
నేను కల్పించి చెప్పట్లేదు. ఒకవేళ నేనేదో నా వంతుగా నేను చెప్పింది ఏంటంటే, రెబెక్కా మోసపూర్వకంగా తల్లి కొడుకులు కలిసి తన తండ్రిని కానీ కుమారుని కానీ మోసం చేసి చిన్న కొడుకుకు వచ్చిన దీవెన ఆ రకంగా కాకుండా భర్తతోని పిల్లలతోనూ ప్రార్థనాపూర్వకంగా చేస్తుంటే ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని చేసుకునేవారు. అది ఇది చేయడం కరెక్టే, తన ఆలోచన ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అంటే నా వరకు నేను కన్విన్స్ కాలేకపోతాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మళ్ళీ ఇలా చెప్పిన ఎగ్జాంపులే, మనకి ఒకడు చెడు చేయడం వల్ల మనకి మంచి జరిగిందంటే ఆ చెడు చేయడం కూడా అది దేవుని కార్యమే అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. నువ్వు ఒకటి చెడు చేయడం వల్ల నీ వల్ల ఇంకోటి తర్వాత జీవితంలో చాలా పైకి వచ్చిన తర్వాత నేను ఆ రోజు నేను తల్లి తరివేశాను కాబట్టి నువ్వు పైకి వచ్చావు కాబట్టి ఇది నేను చేసిన నీ మంచి కోసం అంటే అది కరెక్ట్ కాదండి. ధర్మానికి నీ యొక్క క్రియలు వ్యతిరేకంగా ఉన్న తర్వాత ఆ యొక్క మనిషి ఎదుగుదలలోకి వచ్చిన తర్వాత నీ పాత్ర ఏమాత్రం లేదు, అది శూన్యం. దిస్ ఈజ్ వాట్ బైబిల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ 2 క్యారెక్టర్స్ ఫ్రమ్ ఓల్డ్ టెస్ట్మెంట్. నేను ఎందుకు ఈ యొక్క నిజ సంఘటనలో ఎందుకు ఇంత సమయాన్ని వెచ్చిస్తున్నానంటే, మన క్రియలు ధర్మాన్ని వైపు ఎంతగా నిలబడితే మనకు వచ్చే ఫలితం ఎలా ఉంటుందని మనకి చివరాఖరులో మీకు చెప్పడానికి కోసం నేను చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం అండి ఇది. రైట్. సో ఇవి రెండు మనకి పాత నిబంధనల్లో ఉన్న ఒక 2 పరిస్థితులు, లేకపోతే కథనాలు నిజంగా జరిగిన సంఘటనలు, వ్యక్తిత్వం ఒక వ్యక్తులు వారి యొక్క బిహేవియర్ గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటివి ఎన్నో విషయాలు మనం బైబిల్లో వెతుక్కుంటూ పోవచ్చు, కానీ సమయానుకూలంగా ఉండడం కోసం కుదించేసుకుంటున్నాను. అండ్ ఈ 2 తర్వాత మనకి కొత్త నిబంధనలోకి వెళ్తే మనకి చాలా చాలా బాగా తెలిసిన ఒక క్యారెక్టర్, క్రీస్తుతో పాటు ఒక విధంగా మాట్లాడాల్సి వస్తే ఈ యొక్క పేరు లేకుండా మన క్రీస్తు గురించి మాట్లాడే ప్రసక్తే ఉండదు, అవకాశం ఉండదు. నిజానికి పునరుద్ధారానికి కానివ్వండి, లేకపోతే మనకి క్షమాపణకి కానివ్వండి, అసలు అవకాశం లేని ఒక వ్యక్తి జూడస్ ఇస్కరియేతు యూదా అనే ఒక వ్యక్తి మనకి క్రొత్త నిబంధనలో మనకి బాగా కనబడతా ఉంటుంది. ఇస్కరియేతు యూదా గురించి మనం మాట్లాడుకునేటప్పుడు తను దేవుడిని మోసం చేశాడు, దేవుణ్ణి శత్రువులకి అప్పచెప్పిన తర్వాత వారిని ఒక క్రూసిఫిక్షన్కి తీసుకెళ్లారు, లేకపోతే తనని హింసించారు, సిలువ వేశారన్న విషయం మనకి తెలిసిందే. క్రీస్తు గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఇస్కరియేతు యూదా చేసిన ఒక పాపం గురించి కూడా మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఏంటంటే ద కిస్ ఆఫ్ బిట్రేయల్, మోసపూర్వకమైన ఒక ముద్దుని ఏదైతే క్రీస్తుకి పెట్టిన తర్వాత దాన్ని బట్టి క్రీస్తుని బంధిస్తాను. ఇదంతా తెలిసిన విషయమే. నేను ఒక్క విషయాన్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటే, మనము ఇస్కరియేతు యూదా గురించి మనం ఎప్పుడు మోసం చేశాడు, తను వ్యతిరేకంగా ఉన్నాడు, తను మంచివాడు కాదని మాట్లాడతాం, కానీ వీ నెవర్ గెట్ ఇన్ టు ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇస్కరియేతు యూదా. తన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఒక్క పొర లేకపోతే 2 పొరలు తీసి మనం చూస్తే అతను ఎలాంటి మనిషి అన్నది మనం ఎక్కువగా ఫోకస్ చేయమేమో, ఎక్కువగా దానిపైన దృష్టి పెట్టమేమో. ఈరోజు అది నేను చిన్న ప్రయత్నం చేస్తానండి. చిన్న ప్రయత్నంలో ఇస్కరియేతు యూదా యొక్క గతాన్ని గురించి మీ ముందుకు తీసుకోవాలనుకుంటున్నాను. ఇస్కరియేతు యూదా, అతని పేరు యూదా. అతను యూదా ప్రాంతంలో జన్మించిన వాడు, గలిలీయుడు కాదు. యూదా ప్రాంతంలో ఎడారుల్లో జన్మించిన వాడు, అక్కడ పెరిగినవాడు. అండ్ కెరోత్ అనే ఒక ప్రదేశంలోంచి వచ్చినవాడు. అతని విలేజ్ అనండి, లేకపోతే ఒక చిన్న ఊరు యూదా ఉన్న ప్రాంతంలో కెరోత్ అనేది ఒకటిది. కాబట్టి అతన్ని ఊరు పేరును బట్టి పిలిచేది ఇస్కరియోత్. కెరియోత్ అనేది తన ఊరు పేరుని రిఫర్ చేస్తూ చెప్తున్నమాట. అందుకే మనము అతనిని ఇస్కరియేతు యూదా అంటాము. అయితే యూదా అనే పేరు ఆ రోజుల్లో చాలా సాధారణమైనది. ఎందుకంటే యూదా గోత్రం అనేది ఒక గొప్ప గోత్రము, బలమైన గోత్రము. అదే గోత్రం నుంచి మనకి మన రక్షకుడైన యేసుక్రీస్తు కూడా రావడం జరిగింది. కాబట్టి యూదా అనే పేరు మనకి చాలా సర్వసాధారణంగా కనబడతా ఉంటుంది. బైబిల్లో ఈ పుస్తకం లేదు, కానీ బెన్హర్ అనే ఒక బుక్ ఉంటుంది, జుడా బెన్హర్ అని ఉంటుంది. అంటే జుడా అనేది యూదా అనేది. సో జుడా అనేది ఇది చాలా కామన్ పేరు.
ఆ పేరు అంతవరకు దానికి ఎలాంటి వ్యతిరేకత లేదు. ఎందుకు అంటే అదొక దేవుడు ఎంచుకున్న గోత్రాల్లో ఒక బలమైన గోత్రము, దావీదు గోత్రము. ఆ దావీదు గోత్రం నుంచి మనకి రక్షకుడుగా పుట్టిన యేసుక్రీస్తు ఉన్నారు కాబట్టి మనకి ఆ గోత్రాన్ని బట్టి ఎంతో గౌరవం ఉంటుంది. కానీ ఇస్కరియోతు యూదా అనే ఒక వ్యక్తి చేసిన క్రియ వల్ల ఆ పేరుకి జూడా అనే పేరుకి పెట్టుకోవడానికన్నా కూడా కష్టంగా ఉన్న కాబట్టి కాలక్రమేణా వి స్టార్టెడ్ కాలింగ్ హిమ్ జూడస్. యూడా అని అనేది ఉండదు మనకి ఇంగ్లీష్లో. జూడస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నేను ఇంకా ముందుకెళ్లే ముందు ఒక మాటలో చెప్పాలనుకుంది ఏంటంటే, ఒక మనిషి యొక్క క్రియ వల్ల అతనికి వ్యతిరేకత ఉన్నప్పుడు కాలక్రమేణా ఎంత వందల వేల సంవత్సరాలైనా అలాంటి పేరు పెట్టుకోవడానికి మనం ఇష్టపడము. ఎందుకంటే మనం చేసిన పని తరతరాలు గుర్తుండిపోతుంది కాబట్టి వి నెవర్ ఎవర్ డేర్ టు హ్యావ్ ఎ నేమ్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద బైబిల్. అలాంటి పేరు పెట్టుకోవడానికి భయపడతాం. మనము తేజాన్ని బరబ్బాని పిలుచుకుంటాము ముద్దుగా. బట్ బరబ్బా అనే పేరు ఎంతమందికి ఉన్నదని అడిగితే, లేకపోతే మీరు మీ పిల్లలకి బరబ్బాని పెట్టుకుంటారంటే ఎంతమంది ఒప్పుకుంటారు? బికాస్ వీ డోంట్ టేక్ దట్. మనం పేరు ఎందుకు తీసుకోమంటే వారికి వ్యక్తిత్వాలను బట్టి, వారు చేసిన పనులను బట్టి కానీ, వారు చేసిన క్రియలను బట్టి కానీ, అది హేయంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు, సమాజానికి మోసపూర్వకంగా ఉండొచ్చు, అధికారులకు వ్యతిరేకంగా ఉండొచ్చు. కాబట్టి అలాంటి పేరు పెట్టుకుంటే నన్ను కూడా అలాంటి పోలికలు కలిగిన వాడిగా చూస్తారేమో ఆలోచనతో వి డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే మన క్రియలను బట్టి మన పేరుకి ఇది ఆపాదించబడి ఉంటుంది కాబట్టి మన తర్వాత తరాల వాళ్ళు కూడా అది తీసుకోవడానికి, స్వీకరించడానికి కూడా ఆలోచించండి. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. కేరియోత్ అనే ప్రాంతంలో పుట్టినవాడు జూడా, ఆ గోత్రానికి చెందినవాడు. అందుకే అతన్ని ఊరు పేరుతో పిలవడం మొదలు పెడతారు. ఇస్కరియోతు యూదా అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇష్కెరియన్. ఓకే, ఇష్కెరియన్ అంటే దానికి అర్థం ఏంటంటే కొన్నిసార్లు ద లయర్ అంటే అబద్ధికుడు అని కూడా ఒక అర్థం ఉంటుంది. లేకపోతే ఇస్కరియోత్ అనే మాటకి కొన్ని వాటిల్లో అర్థం ఏంటంటే సికరియా అంటే సికరియా అనే దానికి అర్థం ఏంటంటే ద డాగర్ మ్యాన్. అంటే తన దగ్గర కత్తిని దోపుకొని వెళ్ళేవాడిని డాగర్ మ్యాన్ అంటారు. కత్తిని పెట్టుకుని, అంటే ఒక బందిపోటు కావచ్చు, వాళ్ళని వి కాల్ ఇట్ as a డాగర్ మ్యాన్. సో కేరియత్ అనేది ఇక్కడ 3 పదాలు మనం గుర్తుపెట్టుకుందామండి. కేరియత్ అనేది ఒక ప్రాంతము. బహుశా అందుకు కాబోలు అతన్ని ఇస్కరియోత్ అన్నారు అనుకోవచ్చు. రెండోది తన స్వభావాన్ని బట్టి లేఖనాలు రాసిన వారు కానివ్వండి, లేకపోతే ఫిలాసఫర్స్ గారు కానివ్వండి, వీళ్ళందరూ షకీరియన్ అంటే ఒక మోసగాడు, అబద్ధికుడు అని కానివ్వండి. అందుకే అతనికి ఇస్కరియోత్ అని పెట్టారు అని కొంతమంది అంటారు. సో ఈ 2 పదాల్లో మీనింగ్ ఏంటంటే, ఒకటి ప్రాంతానికి సంబంధించింది, రెండోది తన యొక్క స్వభావాన్ని బట్టి ఇష్కరియన్ అని పెట్టి, అంటే అబద్ధికుడు అని కానివ్వండి, ద డాగర్ మ్యాన్ అని కానివ్వండి, అతన్ని సంబోధిస్తాను. ద డాగర్ మ్యాన్ అంటే పొడ్డులో కత్తి పెట్టుకొని తిరిగేవాడు. ఎందుకు అంటే జూడా, ఇస్కరియోతు యూదా రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జలాట్ మూమెంట్. అంటే మనకిప్పుడు ఈ రోజులో మనకి టెర్రరిస్టులు ఉండొచ్చు, లేకపోతే జిహాదీ అనొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు అనొచ్చు. వారి ఒక పోరాటాన్ని, నాకు వారి నుంచి ఒక ఫ్రీడమ్ కావాలని కానివ్వండి, లేకపోతే నాకు వాళ్ళని నేను వ్యతిరేకంగా ఉన్నాను, నేను వాళ్ళు పూర్తిగా సంహరించి నాకు స్వేచ్ఛ కావాలి కాబట్టి నేను ఒక క్రాంతికారిగా నేను పనిచేస్తానన్న మూమెంట్స్, అంటే పద్ధతులు చాలా ఉంటాయి. ఆ రోజుల్లో ఇజ్రాయేల్ను పాలిస్తున్న రోమా సామ్రాజ్యానికి ఇస్కరియోతు యూదా ఒక వ్యతిరేకి. హీ వాజ్ ఇన్ టు ఎ మూమెంట్ కాల్డ్ జెలత్, SZELOT, జెలత్ మూమెంట్. కావాలంటే మీరు తర్వాత చదవచ్చు, హిస్టరీ ఇట్ విల్ గివ్ ఎ లాట్. ఎందుకు అంటే నేను ఈ మూమెంట్ గురించి, లేకపోతే ఈ వ్యతిరేక ఒక పోరాటం గురించి ఎందుకు చెప్తున్నంటే, బరబ్బా అనే అతను ఈ యొక్క వ్యతిరేకతని నడిపిస్తున్న ఒక నాయకుడు. ఆ నాయకుడు ఎందుకు అయ్యాడంటే, వీళ్ళు ఇస్కరియోతు యూదా కానివ్వండి, ఇద్దరు ఒక దళంలో లేరు కానివ్వండి, ఇద్దరి ఒక ఆలోచన ఏంటంటే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసి యూదుల్ని వారి నుంచి కాపాడుకొని, లేకపోతే వాళ్ళకి స్వేచ్ఛ కావాలని ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ ఇస్కరియోతు యూదా యొక్క ఆలోచన ఏంటంటే, తనకి ఒక అధికారికంగా ఉండే ఇది కానివ్వండి ఆలోచన కావాలని కానీ, తన దేశానికి స్వేచ్ఛ వచ్చిన తర్వాత తనకు రాజుగా ఉండాలని కానివ్వండి, ఒక యుద్ధం చేసి గెలిచిన తర్వాత తనకు పొలిటికల్గా, అంటే అధికారికంగా తనకు ఒక గొప్ప పదవులు సాధించాలనే ఆలోచన ఉండే అవకాశం లేకపోలేదు.
అలాంటి సమయంలో క్రీస్తు వచ్చి మాట్లాడిన మాటలు ఏంటంటే, నేను ఒక కొత్త రాజ్యాన్ని నెలకొల్పబోతున్నాను, తండ్రి రాజ్యాన్ని తీసుకోబోతున్నాను, నేను మొత్తం మారుస్తున్నాను, ఇది నా తండ్రి ఇచ్చిన ఆదేశం, ఇది నేనే రాజుని, ఐఆమ్ ద కింగ్, ఐఆమ్ ద లార్డ్, ఐ విల్ బి రూలింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పినప్పుడు ఇస్కరియోతు యూదాకి క్రీస్తులో ఒక యోధుడు కనబడ్డాడు. నేను క్రీస్తుతో ఉంటే బహుశా నేను ఆ రాజరికంలో పాల్పంచుకున్నప్పుడు నాకు గొప్ప గొప్ప పదవులు రావచ్చు అని ఆలోచించి ఉండొచ్చు. సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జూడస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే తను ఒక నీతి కలిగిన వాడైతే ఖచ్చితంగా కాదు, వ్యతిరేకస్తుడు, వ్యతిరేక పోరాటాలు చేసేవాడు, క్రీస్తు దగ్గర తనకి మనల్ని పొంది తనలో చేరినవాడు, తన ద్వారా తను ఏదో గొప్ప గొప్ప అధికారాలను పొందాలనుకున్న కోరికతో కలిగిన వాడు అయ్యి ఉన్నాడు. మీరు అడగచ్చు, క్రీస్తు దేవుడి పుత్రుడు కాబట్టి మరి వ్యతిరేకి అయిన వాడు, లేకపోతే ఇన్ని చెడాలోచన కలిగిన ఒక ఇస్కరియోతు యూదాన్ని క్రీస్తు ఎందుకు తన శిష్యులుగా భావించి తీసుకున్నాడు అంటే, లెట్ మీ టెల్ యూ, గాడ్ హ్యాస్ నాట్ కమ్ ఫర్ ద గ్రేట్, హి హస్ కమ్ ఫర్ ద వీక్. యేసుక్రీస్తు కుమారుడు, పరిశుద్ధ యెహోవా దేవుడు యొక్క కుమారుడు యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చింది బలవంతుల కోసమో కానివ్వండి, గొప్ప గొప్ప నీతిమంతుల కోసం కానివ్వండి, కానీ అతి బలహీనులకి లేకపోతే వ్యతిరేకుల కోసం ఈ లోకానికి వచ్చారు. దీనికి అర్థం ఏంటంటే, నా రాజ్యంలోకి లేకపోతే నా యొక్క ప్రేమ కేవలం నీతిమంతులకే కాదు, నేను అవినీతి పరులకు కూడా అవకాశం ఇస్తున్నాను. నాతో ప్రయాణించే అవినీతి పరుడు చివరాఖరికి నీతిమంతుడుగా మారడం అనేది నా లక్ష్యం అని ఆలోచనతో కలిగిన ఒక సాదృశ్యం కావచ్చని నేను అనుకుంటాను. లేకపోతే యూదాని తన శిష్య మండలిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. జ్ఞానం లేక కాదు, తెలియక కాదు, అవకాశం అంటే వ్యతిరేకులకు కానీ పాపులకు కూడా క్రీస్తు యొక్క ప్రేమ సమానంగా ఉంటుందని ఒక చూపించే ఒక సాదృశ్యం ఇస్కరియోతు యూదాని తన శిష్యుల మండలిలోకి తీసుకునడం జరిగింది. అయితే ఇస్కరియోతు యూదా తన శిష్య మండలిలో ఉన్నప్పటికీ తన యొక్క ఆశ ఎప్పుడు ధనం మీదే ఉండేది. కోశాధికారిగా పనిచేసిన హీ వాజ్ ఎ ట్రెజరర్ ఆఫ్ ద రిప్రజెంట్ ద క్రైస్ట్ గ్రూప్. అపోస్తలులందరికీ కోశాధికారిగా ఉండేవాడు. లేఖనాలు చెప్తా ఉంటాయి, బైబిల్ చెప్తా ఉంటుంది, ఇస్కరియోతు యూదా దేవుడి యొక్క ధనాన్ని మిస్యూజ్ చేస్తూ ఉండేవాడు అని. అంటే కొద్ది కొద్దిగా తన కోసం దాచుకునేవాడు. అలాంటి సందర్భాలు బైబిల్లో చాలాసార్లు ఉంటుంది. మగ్దలేనే మరియా తన క్రీస్తు యొక్క పాదాలని అత్తరుతో తుడుస్తున్నప్పుడు ఆ అత్తరు యొక్క విలువను పోలుస్తూ, ఈ ధనము 300 దినారులు ఉంటాయి కాబట్టి మనం దాచుకోవచ్చు, దాచి జనానికి ఇవ్వచ్చు కదా అంటే, దాని ఉద్దేశము యోహాను కానీ కొన్ని పత్రులు రాసేదంటే అది కేవలము ఆ ధనాన్ని తను సంహరించుకోవడానికి కోసం కానీ తన సంచిలో వేసుకోవడానికి ఆలోచనతో ఉన్నాడని కూడా బైబిల్ రాస్తుంది. సో ఇస్కరియోతు యూదా యొక్క ఆలోచనలు మనం ఇక్కడ ప్రస్తుతానికి గ్రహించడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనిషి యొక్క క్యారెక్టర్ అనేది చివరాఖరి దాకా ఎప్పటికీ మారదు, ఒకవేళ దేవుడి విషయంలో మనం మారి వస్తే తప్ప. యూదా ఈజ్ ఎ ట్రైటర్, ఒక ద్రోహి. యూదా తన ధనాల కోసం ఆశించాడు, తన కాని ధనాల కోసం ఆశించాడు, తనకి అధికారం కోసం ఆశించాడు. క్రీస్తు ద్వారా అధికారం దొరుకుతుందని కోరుకున్నాడు. అందుకే ఒక కాలం వరకు బరబ్బాకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అండగా ఉండేవాడు. ఒక్కసారిగా తన వల్ల ఏ కార్యం జరగబోదు కాదు కాబట్టి నేను క్రీస్తు ద్వారా నేను జరిపించుకొని నేను అధికారికంగా నేను ఏదైనా పెద్ద పెద్ద పదవులు తెచ్చుకోవాలనుకున్నాడేమో. ఎందుకంటే క్రీస్తుని నమ్మి తన వెనకాల వచ్చే వాళ్ళని, లేకపోతే బరబ్బాసుని నమ్మి తన వెనకాల వచ్చే వాళ్ళని పోల్చుకున్నప్పుడు క్రీస్తుని నమ్మి వచ్చి నడిచే ఒక జనాంగం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అయితే ఎప్పుడైతే క్రీస్తు నా రాజ్యము హింసతో కాదు అహింసతో అని ప్రేమతో ఉంటుందని చెప్పాడో, ఇతను రాజ్యాన్ని తేలేకపోవచ్చు కాబట్టి నాకు ఇతనితో ఎలాంటి పని లేదని గ్రహించిన ఇస్కరియోతు యూదా క్రీస్తుకు వ్యతిరేకంగా తను అమ్మి వేయడం జరుగుతుంది. ద కిస్ దట్ బిట్రేడ్ ద వరల్డ్, ద కిస్ దట్ బిట్రేడ్ ద లవ్. రోమా సామ్రాజ్యానికి, రోమా సైనికులకి తను పెట్టిన ముద్దుతోటి క్రీస్తుని పట్టుకుపోయారు, చెరసాలలో వేశారు, హింసించారు. 30 వెండి నాణాలకి అతనికి అమ్మివేశారు. ఇందాక చెప్పాను, సంసోన్ని పట్టించడానికి దలీలాకి ఒక్కొక్క సర్దారు 1100 వెండి నాణాలను చెప్పారు. ఎందుకంటే అతను న్యాయాధిపతిగా ఉన్నాడు, యోధుడుగా ఉన్నాడు. క్రీస్తుకి 30 వెండి నాణాలు. దీనికి పోలిక ఏంటంటే, ఆ రోజుల్లో మనకి ఆదికాండంలో దినవృత్తాంతముగా ఆదికాండంలో కానీ చూసుకుంటే ఒక బానిసకి అమ్మే వెల ఎంత అంటే 30 వెండి నాణాలు. ఇది బైబిల్ చెప్తుందండి, నేను చెప్పట్లేదు. ఇది మీరు బైబిల్లో వెళ్ళి చూడొచ్చు. ఐ కెన్ గివ్ యూ రిఫరెన్స్.
ఒక బానిసని అమ్మి వేయాలన్నా, బానిసని కొనుక్కోవాలన్నా అతనికి ఉన్న వెల తన నెత్తి మీద 30 వెండి నాణాలు. క్రీస్తును ఒక బానిసగా అమ్మేయడం జరుగుతుంది. యాదృచ్ఛికమో తెలియదు కానీ నేను పోల్చుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, క్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించారు. తన 30 సంవత్సరాలు తన ఒక మనిషిగా తన కుటుంబానికి అండగా నిలబడ్డారు. 3.5 సంవత్సరాలు దేవుడు ఒక వాక్యం కోసం నిలబడ్డారు. యాదృచ్ఛికం ఏంటి అనిపిస్తుంది అంటే, ఇట్స్ నాట్ అన్ అబ్సల్యూట్లీ రైట్ థింగ్ మై కంపారిజన్. ఏంటి అంటే, ఇస్కరియోతు యూదా క్రీస్తు మనిషిగా జీవించిన వయసుకి వెలకట్టగలిగాడు కానీ దేవుడి కోసము వాక్యం చెప్పి దేవుడి కోసం నిలబడిన సంవత్సరానికి ఎప్పుడు వెలగట్టలేకపోయాడు. హీ సోల్డ్ హిమ్ ఫర్ 30 బట్ నాట్ ఫర్ 33.5. The 3.5 is more valuable because he was in the sight of God. దేవుడి కార్యాలు చేస్తున్న 3.5 సంవత్సరాలకి వెలకట్టలేకపోయాడు. ఎవరు వెలకట్టలేరు. ఈ మోసం చేసిన తర్వాత క్రీస్తు ఈ ఇస్కరియోతు యూదా గురించి చెప్పే ఒక మాటను మీకు చెప్తాను. తనని క్రీస్తు నాశన పుత్రుడు అని సంబోధించడం కూడా జరుగుతుంది. యోహాను 17:12 మెల్లగా చదువుదామండి. యోహాను, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచిన కనుక లేఖనములు నెరవేరినట్లు నాశనం పుత్రుడు తప్ప మరి వారిలో ఎవరు నశింపలేదు. అంటే దేవుడి యొక్క ప్రార్థన, క్రైస్ట్ ప్రేయర్ చేసినప్పుడు ఏంటంటే, నేను వారితో ఉన్నప్పుడు అంటే శిష్యుల గురించి చెప్తున్నప్పుడు వాళ్ళందరినీ కాపాడుకున్నాను కానీ నాశన పుత్రుడిని మాత్రం నేను కాపాడుకోలేకపోయాను. లేఖనమును నెరవేరునట్లుగా అంటే మీరు అనుకోవచ్చు, లేఖనమును నెరవేర్చబడాలి కాబట్టి ఇస్కరియోతు యూదాని ఒక స్కేప్ గోట్గా పెట్టారా అంటే, ఒక అది జరగాలి కాబట్టి మనం తను బూచిగా చూపిస్తున్నట్టు కాదు. 12 మంది శిష్యులు ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా మాత్రం ఎందుకు ఇలాంటి మోసం చేయగలిగాడు అంటే, అది సాతాను ద్వారా జరిగిందని ఒక మాట చెప్పి తప్పించుకోవచ్చు. అయితే సాతానుని ఆహ్వానించింది 12 మందిలో ఒక్కడే, అది ఇస్కరియోతు యూదా. ఖచ్చితంగా సాతాను మిగతా ఒక శిష్యుల దగ్గరికి వెళ్ళలేదా? సాతాను క్రీస్తు దగ్గరికే వెళ్ళింది, అలాంటి శిష్యుల దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళుంటుంది. కానీ ఆ సాతాను ని ఆహ్వానించింది ఇస్కరియోతు యూదా. కాబట్టి మళ్ళీ చెప్తున్నది ఏంటంటే, కొన్ని కార్యాలు జరగాలంటే అది వారి ద్వారా జరుగుతుంది కాబట్టి అది ఒక దైవ కార్యం అంటే కాదు. అది నాశనం చేయడానికి సాతాను చేసే ఒక ప్రయత్నంలో ఎవరైతే బలహీనంగా ఉంటారో ఆ బలహీనుడి దగ్గరికి వెళ్ళి చేసే ప్రయత్నాన్ని గెలవగలిగినప్పుడు ఆ బలహీనుడు ఆ కార్యం చేయడానికి తిన ద్వారా పావుగా వాడబడతాడు. కానీ యేసుక్రీస్తు కానీ పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడు కానీ అతిగా ప్రేమించిన మనిషిని బూచిగా చూపించాలని ఎప్పుడూ ఎన్నడూ కోరుకోడు. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్. కాబట్టి ఇక్కడ క్రీస్తు ఒక వ్యక్తి గురించి నాశన పుత్రుడు అని చెప్పే పరిస్థితిలో ఉన్నాడు అంటే ఇస్కరియోతు యూదా యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఇంకొకటి ఏముంటుందంటే, చదవాల్సిన అవసరం లేదు, మీరు తర్వాత చదవండి. మత్తయ్య 26-24లో ఆ ప్రార్థనలో చెప్పేది ఏంటంటే, ఇతను జన్మించకుండా ఉండుంటే బాగుండునేమో అని అర్థం వచ్చే ఒక వాక్యం అది. ఇతను అంటే ఇస్కరియోతు యూదా. సో యూ కెన్ గో బ్యాక్ అండ్ రీడ్ దట్. ఈ వాక్యాన్ని ఎందుకు ఇంత లోతుగా మీకు చెప్పాలనుకుంటానంటే, ఈ 3 క్యారెక్టర్స్లోని అంటే ఈ 3 జరిగిన నిజ సంఘటనలోని ప్రతి విషయంలోని మన యొక్క ధర్మాన్ని దాటి మన క్రియలు ఎంతో వ్యతిరేకంగా జరుగుతూ పోయాయి. ఆ వ్యతిరేకత ఎంత భయంకరంగా ఉన్నదంటే, భార్య భర్తని మోసం చేసింది, కుమారుడు తండ్రిని మోసం చేశాడు, ప్రియురాలు తను ప్రేమించిన వాడిని మోసం చేసింది. నమ్మి శిష్యుడిగా తీసుకొని దేవుడి రాజ్యంలోకి తీసుకెళ్లాలనుకున్న ఒక శిష్యుడు తన పరలోకపు తండ్రి అయిన కుమారుని మోసం చేశాడు. ఈ 3 విషయాల్లో ఈ కార్యాలు జరగడం వల్ల చరిత్ర మారింది. కాబట్టి మనం వారిని ఏ రకంగా సంబోధించాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ నీతిని, ఆ న్యాయాన్ని, లేకపోతే ఆ యొక్క తీర్పును మనం దేవుడికి వదిలేయచ్చు. కానీ ఖచ్చితంగా మనిషిగా చూసినప్పుడు ఇవన్నీ వ్యతిరేకమైన విధానాలే. ధర్మం అనేది మనిషికి ఎంతో 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 ముఖ్యం. మన జీవితం నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి కానీ జీవించకపోతే, నీ పేరు కానీ నా పేరు కానీ దానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన తరతరాలు దాటింది కూడా మన కుటుంబ సభ్యుల్లో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఆ పేరును బట్టి దూషించేదే ఉంటుంది కానీ ఆ పేరును బట్టి గర్వించేది ఖచ్చితంగా ఉండదు.
ఐ ఛాలెంజ్ ఎనీబడి హియర్, ఇక్కడ చెప్తున్నా, ఎవరైనా మీ పిల్లలకి లేకపోతే నేను నా బిడ్డ కానీ ఇస్కరేతు యూదాన్ని పెట్టుకుంటాను, నా పిల్లలకి నేను బరబ్బాని పెట్టుకుంటాను. ఫర్ ద మ్యాటర్ లూసిఫర్, దేవుడు ఎంతో ప్రేమించిన దూత, అందమైన దూత లేకపోతే బలమైన దూత, దేవుడికి వ్యతిరేకంగా ఉన్న తర్వాత దేవదూతల యొక్క సమూహంలోంచి తోసివేయబడి ఒక సాతానుగా మనం మాట్లాడుకుంటున్న ఒక లూసిఫర్ని, ఇప్పుడు లూసిఫర్ ఒకప్పుడు దూత కాబట్టి నేను లూసిఫర్ అని పేరు పెట్టుకుంటానా? ఆర్ మీరు ఎవరైనా పేరు పెట్టుకోగలుగుతారా? నో. మన కార్యాలను బట్టి మన ఒక పేరుకున్న ఒక విలువను కానీ ఒక వ్యత్యాసాన్ని కానీ ఖచ్చితంగా జనాలు గమనిస్తూ ఉంటారు. If you think like I don't have to remember my past and I have a great present, remember that you don't have a future. నేను గతాన్ని మర్చిపోతాను, గతం జనాలు మర్చిపోయారు, నా ప్రస్తుతం బాగుంది, భవిష్యత్తులో నా గతం గురించి ఎవరు గుర్తు పెట్టుకోరంటే నో. దేవుడికి ఎంత జ్ఞానం ఉంటుందో, ఎంత ఆలోచన ఉంటుందో మనుషులకి, వారి బట్టి బాధించబడిన జనాలకి మీ గతాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఉంటారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నా ప్రస్తుత జీవితాన్ని నేను సక్రమంగా జీవించుకోగలిగితే నా భవిష్యత్తులో నా తర్వాత తరతరాలకి నా వల్ల ఎలాంటి అవమానం ఉండదు. నా జీవితము దేవుడి విషయంలో నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉండగలిగితే నా బట్టి నా తర్వాత తరాలు అలాగే దీవించబడతాయి. సో యూ టుడే ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు హ్యావ్ వాట్ యువర్ జనరేషన్స్ ఆర్ టుమారో. నీ క్రియలు, నీ ప్రవర్తనలు, నీ ధర్మము ఎంత న్యాయంగా ఉన్నదనేది ఎంతో ముఖ్యమైన విషయం. కాబట్టి ఇప్పుడు 2 అంశాల్లోకి మనం వచ్చేసాము. అదేంటంటే ధర్మము, తీర్పు అయిపోయింది, ధర్మము క్రియలు అయిపోయింది, తర్వాత తీర్పు, ఆ తర్వాత మనకు వచ్చేది ఫలితము. చివరాకరుగా మనము 5 నిమిషాల్లో ఒక విషయం చెప్తాను. ఇట్స్ అ వెరీ డీప్ సబ్జెక్ట్, కానీ 5 నిమిషాల్లో చెప్తాను. అది ప్రకటన గ్రంథం అనేది మనకి ఎంతో ముఖ్యమైనది. ప్రకటన గ్రంథం చివరాకరుగా మనకి యోహాను ద్వారా అతను ఒక ప్రవక్తగా చూపించుకుంటూ, లేకపోతే ఒక ప్రాఫిట్గా, లేకపోతే అతనికి ఒక దర్శనం దయచేసి, లేకపోతే దేవుడు అతన్ని చూపించి రాయిపించుకున్న గ్రంథము ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం అనగానే మనకి చాలా విషయాలు తెలిసేది ఏంటంటే 7 ముద్రలు, 7 బూరలు కావచ్చు, 7 గిన్నెలు కావచ్చు, 4 గుర్రాలు అపోకలిప్సస్ కావచ్చు, లేకపోతే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు తెల్లటి గుర్రం మీద రక్తపు మరకతో రావడం కావచ్చు, లేకపోతే ఒక మృగం లాంటిది రావచ్చు. ఇవన్నీ సూచన క్రియలుగా కావచ్చు, వ్యతిరేకులు కావచ్చు, ఇవన్నీ జరగచ్చు. ప్రకటన గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం, చాలా విషయాలు చదువుతూ ఉంటాం. కానీ ప్రకటన గ్రంథం అసలు ఏంటి అనేది ఎప్పుడైనా ఖచ్చితంగా మాట్లాడితే, ప్రకటన గ్రంథం ఒక్కదాని గురించి మాట్లాడితే అది తీర్పు గురించి, న్యాయబద్ధమైన తీర్పు గురించి మాట్లాడేదే ప్రకటన గ్రంథము. ద క్రక్స్ ఆఫ్ రెవల్యూషన్స్ ఈజ్ జస్టిఫికేషన్ అండ్ కన్ఫెషన్. ప్రకటన గ్రంథం గురించి మనం ఎంత లోతుగా చదివినా చివరాఖరికి మనకి స్పష్టంగా కనబడేది ఏంటంటే తీర్పు, లేకపోతే ఒప్పుకొలుతనం అనేది. మిగతావన్నీ కూడా 7 గుర్రాలు కానివ్వండి, 7 బూరలు, 7 ముద్రలు, 7 గిన్నెలు, ఇవన్నీ మాటలు కానివ్వండి, 4 స్తంభాలు కానీ, ఇవన్నీ కూడా మెటాఫర్స్. అంటే ఒక దాంతో స్పష్టంగా అలాగే జరుగుతుందని కాదు కానివ్వండి, పాత నిబంధన కాలంలో మనకి ప్రవక్తల ద్వారా మనకి ఎలాంటి అయితే సూచక్రియలు జరగబోతున్నాయని చెప్పే మెటఫార్ అనేది చెప్తా ఉంటారు. అంటే ఇలా జరగచ్చు, అంటే ఉదాహరణకి మరియమ్మకి నీలో కత్తి దూసుకొని పోతుంది అంటే అది నిజమైన కత్తిని కాదని నీకు బాధ కలుగుతుందని. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో కూడా మనకి ఇచ్చే సూచక్రియలు కానివ్వండి, ఇవన్నీ మెటఫారికల్గా చెప్తున్న మాటలు. అయితే వీటన్నిటిలో ఒకే ఒక విషయం ఖచ్చితంగా స్పష్టంగా ఉన్నది ఏంటంటే తీర్పు అనేది జరగబోతుంది, అది జరుగుతుంది. ఆ తీర్పు ఏ విధంగా జరుగుతుంది అంటే, నువ్వు మంచివాడు అయితే, నువ్వు దేవుని దృష్టిలో ఉంటే, నువ్వు పరలోకానికి వెళ్ళే ఒక అవకాశాన్ని పరదైసులో తీర్పు జరిగే దినములో నువ్వు ఉండగలుగుతావు. లేకపోతే యూ విల్ బి థ్రోన్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్, అంటే ఎన్నడూ ఆరిపోని ఒక అగ్ని సరస్సులో వేయబడతావు అన్నది. ఈ 2 మాత్రం నిజం. ట్రిబులేషన్స్ కావచ్చు, అంచెదినంలో, లేకపోతే యాంటీ క్రైస్ట్ కావచ్చు, 3.5 సంవత్సరాలు గొప్ప పాలన జరుగుతుంది, 3.5 సంవత్సరాలు నిజమైనది ఏంటి, యాంటీ క్రైస్ట్ అంటే ఎవరు, లేకపోతే అంత్యక్రీస్తు ఎవరు అని తెలుసు, ఇవన్నీ జరుగుతాయి. కానీ చివరాఖరికి ప్రకటన గ్రంథంలో జరిగే ఒకే ఒక్క లేకపోతే ఖచ్చితమైన విషయం తీర్పు. ఆ తీర్పుకి మనిషి అంగీకారంగా ఉన్నాడా లేదా అంటే దానికి ఉండే ఒకే ఒక్క సూచన ఏంటంటే, నువ్వు నేను జీవ గ్రంథంలో లిఖించబడి ఉన్నామా లేదా, ఇది వాస్తవం.
నువ్వు నేను జీవ గ్రంథంలో ఉన్నామా లేదా అన్నదానికి ప్రామాణ్యం ఏంటంటే నా క్రియలు ఈ లోకంలో నేను చేసిన దాన్ని బట్టి నేను దేవుడికి నేను వ్యతిరేకంగా ఉన్నానా లేకపోతే అనుకూలంగా ఉన్నానా, దేవుడు ఒక వాక్యాన్ని నేను విని నడుచుకుంటున్నానా, దేవుడు ఒక వాక్యాన్ని బట్టి నేను జీవిస్తున్నాను దానికి ప్రామాణ్యమే నా యొక్క పేరు జీవ గ్రంథంలో ఉండడం అనేది. ఇట్ సీమ్స్ లైక్ 2 పుస్తకాలు ఉంటాయంట. పుట్టినప్పుడు దేవుడు మన పేరులు రాసుకుంటాడు, మన క్రియలను బట్టి ఆ పేరుని జీవ గ్రంథంలో రాసుకుంటూ ఉంటారు. ఆ జీవ గ్రంథంలో ఉన్న పేరు కొట్టివేయబడతారంటే ఎస్, దర్ ఇస్ అ పాసిబిలిటీ నువ్వు నేను చేసే క్రియలను బట్టి జీవ గ్రంథంలో కొట్టివేయడం అనేది జరగచ్చు. కాబట్టి మన యొక్క తీర్పు ఫలితం ఏంటంటే, తీర్పు అనేది దేవుడి ఎదుట ఎవరైతే జీవ గ్రంథంలో ఉంటారో వారు మాత్రమే, ఐ రిపీటెడ్, ఎవరైతే జీవ గ్రంథంలో ఉంటారో వారు మాత్రమే తండ్రి యొద్ద న్యాయం తీర్చే దినము రోజు, మనము న్యాయం తీర్చేది కూడా యేసుక్రీస్తు మాత్రమే. తన తండ్రి అయిన యెహోవా దేవుని ముందు, అన్ని దూతల ముందు, అందరి ముందు మనము క్రీస్తు ఎదుట తీర్పు తీర్చేటప్పుడు అని చెప్పను కానీ ఇట్స్ ఎ కన్ఫెషన్ సినారియో. చెప్పేది అంటే నువ్వు పలానా రోజు పలానా తప్పు చేశావు, నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా అన్న విషయాన్ని ఒప్పుకోలుతనం జరిగే దినం అనేది. నేను పరలోకానికి వెళ్ళాలంటే ముందు నేను జీవ గ్రంథంలో ఉండాలి. నేను జీవ గ్రంథంలో ఉండాలంటే నా క్రియలు సక్రమంగా ఉండాలి. నా క్రియలు సక్రమంగా ఉండాలంటే నేను దేవుడి విషయాన్ని, ఆయన నిజమైన దేవుడిని అంగీకరించి అతనితోటి నేను జీవించాలి. అలాంటి ఆలోచన నాకు ఉందా, లేకపోతే అలాంటి క్రియల్లో నేను ఉన్నానని ప్రశ్నించుకునే సమయం ఇది. టేక్ ఫ్రమ్ ద రైట్ టు లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ టు రైట్. చివరాఖరికి ఉండే ఉద్దేశం కానీ గోల్ ఏంటంటే నువ్వు కానీ నేను కానీ జీవ గ్రంథంలో ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. నువ్వు జీవ గ్రంథంలో ఉంటే నీకు పరలోక ప్రవేశానికి అవకాశం ఉంది. నువ్వు జీవ గ్రంథంలో లేకపోతే నీకు అసలు పరలోక ప్రవేశం కాదు కదా. నీకు కన్ఫెస్ చేసుకునే తీర్పు దినం రోజు నువ్వు క్రీస్తు ఎదుట ఉండే అవకాశం కూడా లేదు. ఇది స్పష్టం. అండ్ ఐ మీన్ ఇట్. దట్స్ వాట్ బైబిల్ సేస్. ఈ లోకంలో ధర్మాన్ని బట్టి నువ్వు జీవించలేనప్పుడు, నీ క్రియలు సక్రమంగా లేనప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుడికి వ్యతిరేకంగా ఉంటావు, దేవుడి నుంచి దూరం అయిపోతావు. దూరమైన నువ్వు ఒకవేళ క్రీస్తుని బట్టి నువ్వు రక్షించబడకపోయి ఉంటే నా పేరు ఖచ్చితంగా జీవ గ్రంథంలో ఉండదు. వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి పార్ట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఆ రోజు మనకు అవకాశం లేదు. ఆ రోజు తర్వాత అవకాశం ఉంటే నేను ఈరోజు రక్షించబడిపోయానని నువ్వు నేను అనుకుంటే తర్వాత చివరాఖరికి నేను 1000 సంవత్సరాలు దేవుడి యొక్క పాలనలో ఉంటానంటే అది నా భ్రమ. ఎందుకంటే ఒకవేళ నేను జీవ గ్రంథంలో లేకపోతే ఏంటి నా పరిస్థితి? ఐ డోంట్ ఈవెన్ నో హౌ ద జడ్జ్మెంట్ విల్ బి. కాబట్టి మన స్వభావం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమని చెప్తున్నానంటే, ఇస్కరియోతు యూదా తను చేసిన పాపం తర్వాత పశ్చాత్తాపపడ్డాడు అని ఒక మాట ఉంటుంది. ఓకే, రెమోర్స్ అండ్ రిపెంటెన్స్ అని ఒక 2 పదాలు ఉంటాయి. రెమోర్స్ అంటే ఏంటంటే వేదన, వ్యధ. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం. నా దృష్టిలో ఇస్కరియోతు యూదా తన 30 వెండి నాణాలు తీసుకెళ్లి యాజకులకి తిరిగి ఇచ్చేసి, నేను ఒక పాపపు రక్తాన్ని నా చేతుల మీద ఉండకూడదు, నేను పాపం చేశానని he remorsed himself అంటే వేదన పడ్డాడు, వ్యధ కలిగింది తప్ప పశ్చాత్తాపపడలేదు. డిఫరెన్స్ చెప్తాను. పేతురు బొంకాడు, తెలియదు అన్నాడు, తను వేదన పడలేదు, పశ్చాత్తాపడ్డాడు, క్రీస్తు దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. ఇస్కరియోతు యూదా వేదన పడ్డాడు, పశ్చాత్తాపడలేదు, దేవుణ్ణి పశ్చాత్తాప క్షమాపణ కోరలేదు, ఉరివేసుకున్నాడు, మరణించాడు. నువ్వు చేసిన పాపానికి నువ్వు ఎక్కెక్కి ఏడ్చినా, వేదన పడినా, పశ్చాత్తాపడకపోతే నీ పాపం నీతోనే ఉండిపోతుంది. దెర్ ఇస్ నో షేమ్ ఇన్ సేయింగ్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్ బిఫోర్ గాడ్. మళ్ళీ చెప్తున్నాను, దెర్ ఇస్ నో షేమ్ ఇన్ రిపెంటింగ్ ఐ హావ్ డన్ ఎ మిస్టేక్, ఎ టెరబుల్ మిస్టేక్ బిఫోర్ గాడ్. నువ్వు మనుషుల ముందు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గర నేను పాపిని, నేను ఎంతో పెద్ద పాపం చేశాను, అది నా క్రియను బట్టి కావచ్చు, నా మాట బట్టి కావచ్చు, నా ఆలోచన బట్టి కావచ్చు, నా ధర్మాన్ని బట్టి కావచ్చు, నేను తీర్చే ధర్మాన్ని బట్టి కావచ్చు, పక్షపాతాన్ని బట్టి కావచ్చు, ఏదైనా కావచ్చు.
నువ్వు పశ్చాత్తాపపడిన రోజు దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎందుకంటే ఇది నీ బట్టి కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి నువ్వు నేను కాపాడబడుతున్నాం. కానీ ఒకవేళ నా బట్టి నా యొక్క గొప్ప ప్రార్థన బట్టి ఎప్పటికీ, దట్స్ వాట్ బైబిల్ సేస్, యు ఆర్ ఫర్గివెన్ బై హిస్ గ్రేస్ బట్ నాట్ బై యూ. అతని కృపను బట్టి మనం రక్షించబడుతున్నాం, కానీ మన యొక్క గొప్పతనం కాదు. ఆ కృప మనకి కావాలంటే తను కోరుకున్నది ఏంటంటే, కమ్ టు మీ అండ్ రిపెంట్ ఫర్ మీ బిఫోర్ మీ. పశ్చాత్తాపడు, అంగీకరించు. సో రెమాస్కి రిపెంటెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, నువ్వు వేదన పడినంత మాత్రాన నీ పాపం పోదు. నువ్వు పశ్చాత్తాపడు, అప్పుడు నీ పాపం గురించి దేవుడు తుడిచివేయాలన్నది ఉంటుంది. అయితే నువ్వు చేసిన ప్రతి పాపాన్ని నీ జీవగ్రంథంలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు అడగకుండా పోవడమే మాత్రం అనుకోకండి. ద బుక్ ఆఫ్ లైఫ్ హ్యాస్ ఎవ్రీ సింగిల్ థింగ్ వాట్ ఐ హ్యావ్ డన్ టుడే. నేను చేసిన ప్రతి పాపం ఒకవేళ కానీ దేవుడు ఆశీర్వాదాన్ని బట్టి నేను జీవగ్రంథంలో ఉంటే, తీర్పు తీర్చదిన రోజు నన్ను పలికి పిలిచినప్పుడు, నువ్వు ఈ తప్పు చేసావు, ఆలోచన బట్టి, క్రియను బట్టి, మోసం బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ, మనిషిని బట్టి కానీ నువ్వు మోసం చేసావంటే నేను అంగీకరించాలి. మనిషి బుద్ధి చూపించి లేదు నేను ఆ రోజు నేను దాని గురించి చేయలేదు అన్న ఒక పిచ్చితనం నేను ఉంటే, దానికి అప్పుడు ఎవరు ఏం చేయలేరు. బహుశా అలా జరగకపోవచ్చు, ఎందుకంటే దేవుడి సన్నిధానంలో అలాంటి పరిస్థితి ఉండదు. కానీ నేను ఈ విషయం సరదాగా ఒకరితో మాట్లాడుతున్నప్పుడు అన్నాను, సరే నేను జీవగ్రంథంలో ఉన్నాను, దేవుడు పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, జాన్ సంజీవ్ నువ్వు ఇలా తప్పు చేసావు అంటే, లేదు దేవుడా ఆ రోజు పరిస్థితి ఇది అలా ఉంటుంది, అలా చేశాను కాబట్టి నేను యాక్చువల్గా నా తప్పు కాదు అంటే, అతను అన్నాడు, మా ఫ్రెండ్ అన్నాడు, దేవుడు ముందు మనం అబద్ధం చెప్పగలుగుతామా? దేవుడికి అన్నీ తెలుసు కదా, దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు కదా, దేవుడు మరి ఎట్లా అంగీకరిస్తాడంటే, కరెక్ట్ అంతా బాగానే ఉంది. ఆదికాండంలో ఆదాము అవ్వ కూడా దేవుడితోనే నడుస్తూ ఉన్నారు, దేవుడితోనే మాట్లాడుతున్నారు, రోజు మాట్లాడుతున్నారు, ఆయనకి అబద్ధం చెప్పారు. ఎందుకు ఈ పని చేసావంటే, నేను కాదు, సర్పం నన్ను ఇట్లాగా ప్రేరేపించింది అన్నారు. ఎందుకు ఆదాము నువ్వు తిన్నావంటే, నేను కాదు, నా భార్య నా అవ్వ నన్ను ప్రేరేపించిందని. సో సేయింగ్ ఎ లై బిఫోర్ గాడ్ ఈజ్ వెరీ ఈజీ. మనము మన తప్పులు ఒప్పుకోవడం కంటే, నేను ఏ పరిస్థితిలో చేశాను దేవుడా, వీ యాక్చువల్లీ స్టార్ట్ కన్విన్సింగ్ ద క్రియేటర్ ఇట్ సెల్ఫ్. అవకాశం ఉంటే మనం దేవుణ్ణి కూడా ఒప్పించాలని ప్రయత్నిస్తాము, ఈరోజు కూడా ప్రయత్నిస్తాము. కాదు అని ఎవరైనా ఐఎమ్ గ్రేట్ఫుల్, నేను మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది, బట్ నేనైతే అవకాశం ఉన్నప్పుడు ఒకవేళ తప్పు ఉంటే ఐ ట్రై టు సే, చాలాసార్లు అనిపిస్తుంది నా తప్పు కాదులే అన్నట్టుగా. చాలా నీచమైన బుద్ధి అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇది. బికాస్ ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ గట్స్ టు యాక్సెప్ట్ మై మిస్టేక్, దెర్ ఇస్ నో పాయింట్ మీ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా తప్పుని నేను అంగీకరించే ధైర్యం నాకు లేనప్పుడు, వాక్యాన్ని ప్రచారించే ధైర్యానికి నేను సిగ్గుపడాలి. సో ధర్మము, క్రియలు, తీర్పు, చివరాఖరికి మనకొచ్చే ఫలితము. సో తీర్పు దేవుడి మీద జరుగుతుంది, ఫలితము నువ్వు కానీ నేను కానీ జీవగ్రంథంలో ఉంటే మన ప్రయాణం పరలోకానికా లేకపోతే నిత్య నరకానికా అన్నది ఈ యొక్క వాక్యం యొక్క సాదృశ్యం. ముగించే ముందు ఒకటి చెప్తాను చూడండి. ఇది మనము ఇప్పుడు దాకా మాట్లాడుకున్న విషయాల్లో, లేకపోతే మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని ధర్మాలు కానివ్వండి, మంచి చెడులు కానీ అన్నీ ఒక పేపర్లో రాసుకొని, అన్నీ ఒక కాగితంలో రాసుకొని, ఎవరికి తెలియకుండా ఒక మూలకెళ్ళి, నేను యెహోవా దేవుడు తప్ప అంటే ఒక్కడే దేవుడిని నమ్ముచున్నానా, నా తల్లిదండ్రులను సన్మానిస్తున్నానా, నరహత్య చేయలేదా, నేను పక్కవాడి యొక్క ధనాన్ని కోరుకుంటున్నాను అనేది, ఇవన్నీ టిక్ పెట్టుకుంటూ పోదాము, మనలో మనకెంత వ్యతిరేకత ఉన్నదని తెలుస్తుంది. బికాస్ చెకింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. టుడే ఈజ్ ద డే. ఈ రోజే అది, రేపటికి అనేది అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాలో ఉన్న పరిస్థితిని మనం గ్రహించినప్పుడు దాన్ని బట్టి పశ్చాత్తాపపడే రోజు ఇదే, పశ్చాత్తాప పడాల్సిన క్షణం ఇదే. సో అలా చెక్ చేసుకుంటూ పోతున్నప్పుడు మనకి కనబడేది ఏంటంటే, ఒక పక్కన జీవగ్రంథం ఉంది, ఇంకో పక్కన నువ్వు రాసుకున్న ఒక 10, 12 లేకపోతే 21 అంశాలు ఉంటాయి. అంశానికి నేను తూగుతున్నానా లేదా అన్నప్పుడు, దాన్ని బట్టి నువ్వు జీవగ్రంథంలో ఉన్నావు లేదన్న ఆలోచన ఖచ్చితంగా వచ్చేస్తుంది. లేదు అని తెలిసిన రోజు నువ్వు బాధపడకు, కానీ ఖచ్చితంగా పశ్చాత్తాపడు. ఆ పశ్చాత్తాపమే నిన్ను నన్ను కాపాడి మనల్ని జీవగ్రంథంలో ఉంచే అవకాశం దయచేస్తుంది. మన జీవితంలో ఎదుగుదల అంటే మనము
శారీరకంగా కానివ్వండి, లేకపోతే ధన విషయంలో కానివ్వండి, అధికారికంగా కానివ్వండి, లేకపోతే 10 మందిలో కీర్తిని బట్టి కానివ్వండి, ఖ్యాతిని బట్టి కానివ్వండి, సౌందర్యాన్ని బట్టి కానివ్వండి, ఎదగడం అనేది మాత్రమే ఎదుగుదలని అయితే నేను అనను. కానీ ఎదగడం అంటే నా పేరు జీవ గ్రంథంలో లిఖించబడిన రోజు ఎదగబడ్డాను అని నేను భావిస్తాను. జీవ గ్రంథంలో నా పేరుందని తెలిసినప్పుడు ఆ పేరుని నేను తీర్పు దినం వరకు కానీ, తీర్పు దినం రోజు వరకు కానీ దాంట్లో ఉంచుకునే విధంగా నేను దానికోసం ప్రయాసపడి నా యొక్క వ్యక్తిత్వాన్ని, నేను ధర్మాన్ని నీతిబద్ధంగా ఉంచుకోగలను అనేది నా ఎదుగుదలకి ఒక సాదృశ్యం. నేను దాన్ని ఎదగడం అనేది నేను భావిస్తాను. సో దట్స్ హౌ యువర్ లైఫ్ హ్యాస్ టు బి. ఎదగడం అనేది దేవుడి విషయంలో అనేది అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఈ చెప్పిన 4 పదాలు మనం ప్రతిరోజు, ప్రతి దినము మనం చూస్తూనే ఉంటాం, అనుభవిస్తూనే ఉంటాము. ఈ అనుభవించిన దాన్ని మనం ఏ పరిస్థితిలో ఉన్నాము అన్నది మనము ఏ రోజైనా లెక్క పెట్టుకున్న రోజు రేపటికి, ఈ రోజుకి, ఒకవేళ రేపటికి నువ్వు ఈ లోకంలో లేకపోతే నీ పేరు జీవ గ్రంథంలో ఉందా, ఉంటే నీకొచ్చే ఫలితం ఏంటి, లేకపోతే నీ ఫలితం ఏమిటి? This is what the words are all about. This is what the Bible says about. చివరగా ముగించే ముందు సామెతలు 10వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మెల్లగా చదువుకుందామండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞాన చిత్తుడు ఉపదేశమును అంగీకరించును. పనికి మాలిన వదరబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిల వర్తనుడు బయలుపడును. చాలు. దట్స్ ఇనఫ్. సో ద క్లోజర్ ఏంటంటే నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము, భక్తిహీనుడి పేరు అసహ్యము పుట్టించును. మన క్రియలను బట్టి మన పేరు తర్వాత వచ్చే తరాలకు కానివ్వండి, మన ముందు తరాల్లో ఎవరైనా బతుకుంటే కానివ్వండి, దాన్ని బట్టి మన పేరుని ఘనతంగా ఉంటుందా, పొగిడే విధంగా ఉంటుందా, అసహ్యంగా ఉంటుందా అనే దానికి ఈ వాక్యం సాదృశ్యం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము, జ్ఞానహీనుడి పేరు అసహ్యం పుట్టించును. పౌలు గారు క్రీస్తుని హింసించారు, పశ్చాత్తాపడ్డారు, క్రీస్తులోకి వచ్చారు, ప్రపంచానికి, సంఘానికి ఒక ఆదర్శమూర్తిగా నిలిచిపోయారు. మనం అతన్ని చెప్పుకోనిదే బహుశా సంఘం అనేది ఉండదు. అతని పేరుని మనం పలికినప్పుడు ఎంతో గర్వంగా చెప్తాము. పాల్ అనే పేరు పెట్టుకున్నప్పుడు మనం గర్వపడతాము. నీతిమంతుడు. భక్తిహీనుడి పేరు అసహ్యం పుట్టించును. మళ్ళీ చెప్తున్నాను, ఇస్కరేతు యూదా అనే పేరు నేను పెట్టుకోలేను, లూసిఫర్ అని నేను పెట్టుకోలేను, బరబ్బస్ అని నేను పెట్టుకోలేను. ఎందుకంటే ఆ క్రియలు అలాంటివి. అది వాటి వరకే ఉందా అంటే అలా కాదు. నేను ఈ రోజు నేను చేసే తప్పుడు పనులను బట్టి రేపటి రోజు నా పేరు ఎవరైనా పెట్టుకోవాలంటే, నా బంధువుల మధ్యలో కానివ్వండి, ఆ పేరా, అతని పేరా, ఆ తప్పులు చేశాడు నువ్వు కూడా అలా చేస్తావు, అలాంటి ఆలోచన రాని వాళ్ళు అంటూ ఉండరు. ఒకళ్ళు లేదు మేము అట్లా ఎప్పుడు మాట్లాడలేదంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. బట్ దట్స్ హౌ వీ రిఫర్ పీపుల్. మన క్రియలను బట్టి మన పేరుకున్న అర్థాన్ని మార్చేసే ఒక సంఘటన చాలా ఉంటుంది. దిస్ ఇస్ అ సెక్యులర్ వరల్డ్. నేను అనగానే గాడ్సే అనే పేరుని ఎప్పుడైనా మాట్లాడుతూ పెడితే నువ్వు గాంధీని చంపావని వెళ్ళిపోతాము. దట్స్ హౌ ద నేమ్ హ్యాస్ చేంజ్ బికాస్ ఆఫ్ హిస్ యాక్షన్. యాక్షన్ చేంజెస్ ద మీనింగ్ ఆఫ్ యర్ నేమ్. రెండోది, జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాల వదరబోతు నశించును. విజ్డమ్, ఏదైతే వాక్యము న్యాయంగా చెప్పేదాన్ని నేను గ్రహించినప్పుడు నేను దానిని అంగీకరిస్తాను. పనికిమాలిగా వదరబోతుడు నశించును. నేను దాన్ని గ్రహించినప్పుడు ఐఎమ్ థ్రోన్ అవుట్. ధర్మంగా లేని రోజు నేను న్యాయసిద్ధంగా ఉన్నాను కాబట్టి నేను వ్యతిరేక అవుతాను. కానీ ఐఎమ్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ లైఫ్.
నేను జ్ఞానంతో కూడుకున్న వ్యతిరేకకున్న రోజు నా పేరు బుక్ ఆఫ్ లైఫ్ అనేది జీవ గ్రంథంలోంచి విసిరివేయబడుతుంది. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. యథార్థంగా ప్రవర్తించిన వాడు నిర్భయంగా ప్రవర్తించును. ద ఆనెస్ట్ పర్సన్ అంటే నీతికి నిలబడిన వాడు, ధర్మానికి నిలబడిన వాడు, ఎలాంటి పరిస్థితి అయినా కానివ్వండి, ఎంత అవమానం కలిగిన కానివ్వండి, అతనికి ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానివ్వండి, ఆ యొక్క ధర్మం కోసం నిలబడేవాడు హీ విల్ ప్రివేల్. ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు. ఐ మీన్ ఇట్. ధర్మానికి ఉన్న బలం అలాంటిది. కుటిల వర్తనుడు బయలుపడును. కుటిల వర్తనుడు ఈరోజు రైట్ అంటే గొర్రెతోలు కప్పుకున్న ఒక నక్క వలె కానివ్వండి, లేకపోతే తోడేలు వలె. హీ మైట్ బి వుల్ఫ్ ఇన్ ద షీప్, హీ మైట్ బి పార్ట్ ఆఫ్ ఇట్. ఈ రోజు కనబడకపోవచ్చు, ఒక గొర్రె పిల్లలా కనబడచ్చు. అలాంటి వాడు ఒక రోజుకి ఎలాంటి నీచమైన వ్యక్తి అనేది ఏదో ఒక రోజుకి బయలుపడుతుంది. దట్స్ వాట్ యాంటీ క్రైస్ట్ ఈస్ టు. ఈ 3 వాక్యాలు చాలా బలంగా అనిపిస్తాయి నాకు. ఈ 3 వాక్యాల్లో మనకి ధర్మానికి, క్రియలకి, తీర్పుకి, ఫలితానికి మనకి ఎంతో అర్థం తెలిసిపోతూ ఉంటుంది. సో చివరాఖరిగా నేను చెప్పేది ఏంటంటే, నీ యొక్క క్రియలు, నీ యొక్క నడవడిక ధర్మాన్ని నువ్వు ధరించి నడిచినప్పుడు ఎంతో గర్వంగా నువ్వు జీవిస్తావు. ఈ లోకంలో నీకు అవమానం కలగచ్చేమో కానీ ఖచ్చితంగా నీ పేరు పరలోకంలో ఉండే జీవగ్రంథంలో ఉన్నప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో దేవుడితో పాటు, నువ్వు తన రాజ్యంతో పాటు ఉంటావనేది ఒక వాగ్దానం, అది జరుగుతుంది. నువ్వు ఏ రోజైతే ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నావో, ఈ రోజు కేవలం నువ్వు ధనాశతోటి కానివ్వండి, నీతి కాని దాని గురించి నువ్వు ప్రయాసపడిన రోజు, నువ్వు చేస్తున్న క్రియలను బట్టి కానివ్వండి, ఈ రోజుకు కనబడకపోవచ్చు కానివ్వండి, ఏదో ఒక రోజు ప్రజలకు తెలుస్తుంది, లేకపోతే దేవుడిని దాన్ని బయటపరుస్తారు. ఆ రోజు నిన్ను జనమే ఆశించుకుంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు బి దట్ వే. దిస్ ఈస్ హౌ ఎ హ్యూమన్ హ్యాస్ టు లివ్. ఇది మనకి పాత నిబంధన, కొత్త నిబంధన మనకి ఇచ్చిన వాగ్దానం ఇది. ఎందుకు అంటే ఈరోజు మనము ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే, మనం పాత నిబంధనలో మాట్లాడుకున్నాము, క్రొత్త నిబంధనలో మాట్లాడుకున్నాము, ప్రకటనలో మాట్లాడుకున్నాము. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్. సృష్టి మొదలు నుంచి సృష్టి అంతం వరకు జరిగే యొక్క సూచక్రియలుగా నేను భావిస్తాను. నిజ సంఘటనలు మీ ముందు తీసుకొచ్చాను. సో మన యొక్క ఆలోచన, మన యొక్క నడవడిక అనేది ఎంతో ముఖ్యమైనది. ధర్మాన్ని బట్టి నడిచే ప్రయత్నం చేద్దాము. మన యొక్క క్రియలు ధర్మానికి అనుసంధానంగా ఉండే క్రియలుగా ఉండాలని ఆలోచిద్దాము. దాన్ని బట్టి, ఆ తీర్పును బట్టి మనము దేవుడి యొద్ద, మనము దాని కన్ఫెషన్ రోజు, మనం ఒప్పుకోలిక దినము రోజు మనము జీవ గ్రంథంలో ఉండి దేవుడి ఎదుట మనం ఉండగలిగే అవకాశం మనం గ్రహిద్దాము. ఆ యొక్క తీర్పు దినము రోజు నేను చేసిన తప్పులు దేవుడు ఎత్తి చూపించినప్పుడు ధైర్యంగా, అవమానంగా ఉన్నప్పటికీ కూడా అంగీకరించే హృదయాన్ని మనం బలపరుచుకుందాము. అలా అంగీకరించిన రోజు నేను దేవుడితో పాటు 1000 సంవత్సరాల యొక్క పాలనలో ఉంటాను అనే మాట దేవుడు మనకి సెలవిచ్చారు. కాబట్టి అది నమ్మండి, ఆ నమ్మి మనం ముందు నడుస్తాము. సో వాట్ ఆర్ వి టుడే అనేది ఏంటంటే, మన యొక్క పాపాన్ని కానీ మనము చెక్ లిస్ట్గా పెట్టుకొని ఒక పక్కన జీవగ్రంథం మీద పెట్టుకున్నప్పుడు, మనము జీవగ్రంథంలో ఉండలేని పరిస్థితుల్లో ఉన్నామని గ్రహించినప్పుడు, డు నాట్ గో అవే, వేదన పడకండి, పశ్చాత్తాపడదాము. పశ్చాత్తాపడిన రోజు మనం ఖచ్చితంగా రక్షణలోకి వస్తాం. వీఆర్ నాట్ సేవ్డ్ బై అవర్ ఓన్ యాక్ట్స్, బట్ వీఆర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్. తన కృపను బట్టి మనం రక్షించబడ్డాము. కాబట్టి ఆ కృప మన మీద నుంచి తీసిపోకుండా ఉండే విధంగా మనం దేవుడితో తోడుందాము. ఈ వాక్యాన్ని దేవుడు దీవించవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క వాక్యాన్ని మనందరికీ మంచి చేస్తుందని భావిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు యొక్క వాక్యాన్ని ఓపికగా విన్నందుకండి. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందు మా తండ్రి, మీకు వేలా స్తోత్రం ప్రభువా. ఈ యొక్క ఆదివారం యొక్క సమయాన్ని మాకు ఇచ్చిన